నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టుడే. ఇవాళ ఒక సూపర్ స్టార్ హీరో మన ముందున్నారు. మంచి మంచి విషయాలు చెప్తారు. అయితే ఫస్ట్ నేను ఆ సూపర్ స్టార్ హీరో ఎవరనేది నేను మీకు కొన్ని హింట్స్ ఇస్తానన్నమాట. మీరు ఎవరో పసిగట్టండి. అంటే తన పేరు మీదనే హెయిర్ స్టైల్ ఉంది. 50-40 ఏళ్ల కిందట అమ్మాయిలకి తను ఒక సోగ్గాడు, అంటే ఒక లవర్ బాయ్ అనమాట. పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు అప్పుడు ఆ కాలం అమ్మాయిలు. ఇంకా అంతేకాకుండా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగానికి మెయిన్ పునాది తనే వేశాడు అని అంటారు. సంస్కారంలో కానివ్వండి, సంపాదనలో కానివ్వండి, అంటే ప్రతి ఒక్కటి ప్లానింగ్ పర్పస్గా ఉంటుంది. సో అటువంటి పేరుంది. మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ హీరో ఎవరనేది. శోభన్ బాబు గారు. మీకు డౌట్ రాలేదా? స్వర్గలోకంలో ఉన్నటువంటి శోభన్ బాబు గారిని మీరు ఎలా తీసుకొచ్చారని? సో ఎగ్జాక్ట్గా మీరు కూడా అదే అనుకుంటారు ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత. సో ఇక నేను ఎక్కువ ల్యాగ్ చేయను, తనతో మాట్లాడదాం. నమస్తే అండి శోభన్ బాబు గారు, జూనియర్ శోభన్ బాబు గారు. గాడ్ బ్లెస్ యూ అమ్మ. ఎలా ఉన్నారు? అమ్మ ఫైన్. నేను మిమ్మల్ని చూస్తుంటే నేను ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ చేస్తున్నా లేదా మిమ్మల్ని ఇట్లనే చూసుకుంటుంటున్నా అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అంటే శోభన్ బాబు గారిని ఎందుకు అంతగానం అమ్మాయిలు ఇష్టపడేవాళ్ళు ఆ కాలంలో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. సో ఫస్ట్ మీ గురించి తెలుసుకుందాం. జూనియర్ శోభన్ బాబుగా మీ కెరీర్ ఎట్లా స్టార్ట్ అయింది, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు మీ ప్రొఫెషన్ ఇలా ఏ విధంగా మారింది? మాది వెస్ట్ గోదావరి, తాడేపల్లిగూడెం ప్రక్కనే కుంచెనపల్లి అనే విలేజ్లో నేను పుట్టి పెరిగి ఇప్పుడు ప్రస్తుతం తాడేపల్లిగూడెంలో ఉంటున్నాను. నాకు నా తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంకటేశ్వర్లు, కళామ తల్లి పెట్టిన పేరు జూనియర్ శోభన్ బాబు. మరి నేను చిన్నప్పటి నుంచి నాటకాలు అంటే ఎంతో ఇంట్రెస్ట్గా చూసేవాడిని. అది క్రమేపీ అలా అలా నేను నాటక రంగంలో కృష్ణుడు, వికర్ణుడు, అశ్వత్థామ, శుక్రాచార్యుడు ఇలా ఎన్నో నాటకాలు వేసి 2014-15 ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారితో అవార్డులు కూడా తీసుకున్నాను. ఓకే. మురళీమోహన్ గారు అయితే అప్పుడు రాజమండ్రి ఆయన ఎంపీ చేస్తున్నారు. పక్కన కూర్చోబెట్టుకుని మీ వాయిస్ చాలా బాగుందండి, మీరు పద్యం పాడితే హాల్ దనెత్తిపోయిందని పక్కన కూర్చోబెట్టుకున్నారు. అలా నేను నాటక రంగంలో నుంచి నాటకాలు వేస్తూ ఉన్న సమయంలో ఒక రిహార్సల్ చేస్తుంటే ఒక పెద్ద ఆయన ముస్లిం ఆయన సిల్క్ సాహిబ్ గారు అని ఆయన మన అల్లరి నరేష్ గారి మూవీల్లో కొన్ని మూవీల్లో నటించారు. ఆయన అక్కడికి వచ్చి ఎవరిని మీరు చాలా అందంగా ఉన్నారు, వాయిస్ బాగుంది, సినిమాల్లో ట్రై చేయండి అంటే చెప్పారు. సినిమాలో ట్రై చేయాలంటే మనకి ఎవరొకళ్ళు హెల్ప్ కావాలి కదండి, అందుకని మనకి ఎవరు హెల్ప్ లేరు అని నేను అలా ఊరుకున్నా. తర్వాత మా తాడేపల్లిగూడెంలో పక్కనే తణుకులో ఒంగోలు గిత్త అనే మూవీ తీస్తున్నారు. దానికి హీరో రామ్ గారు తీస్తుంటే నేను ఆడిషన్కి వెళ్ళమని తనే చెప్పారు. చెప్తే నేను ఆడిషన్కి వెళ్ళాను. దానికి మన కమిడియన్ నామాలమూర్తి గారు ఒక ఆయన ఉన్నారు, మీకు తెలిసి ఉంటుంది. ఆయన బాగా ఫేమస్ డైలాగ్ రే దువ్వ దువ్వ అని బ్రహ్మానందం గారు నారాయణ రే దువ్వా దువ్వా అని అంటారు. ఏంటే దువ్వరా అంటే దువ్వ అంటారు. ఆ డైలాగ్తో ఫేమస్ ఆయన కూడా రిఫర్ చేసి ఇలా వెంకటేశ్వరరావు చాలా మంచి టాలెంట్ పర్సన్, ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి చెప్పడం జరిగింది. వెళ్తే అప్పుడు మొట్టమొదటి సినిమాలో నాకు మేనేజర్ క్యారెక్టర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ గారు ఒక మిర్చి ఆర్డీకి ప్రెసిడెంట్, దానికి నేను ఆ మిర్చి బస్తాలు అవన్నీ చూసుకునేలాగా ఒక మేనేజర్ క్యారెక్టర్ అయితే ఆ ప్రెసిడెంట్ అవగానే ఆహుతి ప్రసాద్ గారు స్వీట్ బాక్స్ తీసుకుని మొట్టమొదటగా నా చేతిలో పెడతారు. స్టార్టింగ్ ఎర్లీ మార్నింగ్ కెమెరా స్టార్ట్ అనగానే ఆయన నా చేతిలో పెట్టడం జరిగింది. అది ఆ భగవంతుడి దయ వల్ల ఆహుతి ప్రసాద్ గారు ఎక్కడున్నా ఆయన ఆత్మకు శాంతి కలగాలి, ఆయన హస్తం మంచిది. మొట్టమొదటగా నాకు అలా పెట్టారు. ఇది ఇవాళ నన్ను ఇండస్ట్రీకి నేను వచ్చి ఇలా చాలా మూవీల్లో, సీరియల్లో, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్లు చాలా చాలా చేస్తున్నాను. ఓకే. అయితే ఫస్ట్ మీ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళే ముందు మీరు నాటకాలు వేశారన్నారు కదా, అంటే అంతకుముందు యాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. ఎన్టీ రామారావు కానివ్వండి, లేదంటే నాగేశ్వరరావు గారు కానివ్వండి, అంటే పాత యాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు.
మీకు మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మీకు అనిపించిందా అరే నేను శోభన్ బాబు లాగా ఉన్నా నేను అయితే అని నేను మీకు అనిపించిందా? మొట్టమొదటి నుంచి నేను నాటక రంగాల్లో ఈ సినిమా ఫీల్డ్కి రాని క్రితం శోభన్ బాబు గారిలా నేను అనుకోలేదు. మ్మ్. కాకపోతే ఆ స్టైల్ మెయింటైన్ చేసేవాడిని. అంటే మీకు ఇష్టమా ఆయన అంటే నాకు ఇష్టం బాగా. ఓకే. ఆ హెయిర్, ఆ మీసాలు అవన్నీ చక్కగా ఆయన స్టైల్లో మెయింటైన్ చేసేవాడిని. చేస్తే ఇది టైటానిక్ అంతర్వేస్ట్ అనే ఓ మూవీ తీశారు. దాని డైరెక్టర్ గారు వంశీ గారు అని, కాకినాడ వాస్తవ్యులు, రాజవంశీ ఆయన. అయితే వారు ఏముందంటే ఆ మూవీలో అందరూ డూప్స్ అనమాట. పెద్ద ఎన్టీఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాగా ఆ మూవీలో డూప్స్. దాని హీరో ఎవరంటే మన కోటి గారు, సంగీత దర్శకులు కోటి గారు అబ్బాయి హీరో. ఆ మూవీ అంతా లాంచ్లో జరిగింది. అంతర్వేటు అమలాపురం సినిమా పేరు. అక్కడ సన్నివేశాలు ఏంటంటే పెళ్లి సన్నివేశం, పృథ్వీ గారికి మ్యారేజ్ అవ్వటం, ఇలా అవే సన్నివేశంలో నేను ఒక సన్నాయి వాయించే వాయిద్యకారుడిని, నా పక్కన ఒక ఆయన డోలు వాయిస్తూ హార్మోని వాయిస్తూ ఇద్దరు ఉంటారు. ఈ జబర్దస్త్ టీము, ఈ డూప్స్ అందరూ అక్కడ లాంచీలో డ్యాన్స్ చేస్తుంటారు. చేస్తున్న టైంలో నన్ను నా పక్కన కూర్చున్న ఆయన ఒక విశ్వేశ్వరరావు గారు, కాకినాడ వస్తారు. ఎవరు మీరు శోభన్ బాబు గారిలా కనపడుతున్నారు అండి. శోభన్ బాబు గారు అంటే ఇష్టం కానండి, నేను శోభన్ బాబు గారు ఏంటి ఆయన చాలా అందగాడు అని. లేదు సార్, మీరు నా పక్కనే ఉంటున్నారు, రోజు చూస్తున్నాను, మీరు నడక లుక్ అంతా అలాగే కనిపిస్తున్నాను. సరే నెక్స్ట్ రోజు నేను ఏం చేశానంటే ఇంకా హెయిర్ అలా చేసి రింగు తీసి సెట్లోకి వచ్చేసరికి పృథ్వీ గారు అరే నిజంగా శోభన్ బాబు గారిలా ఉన్నారా అని మొట్టమొదటిగా 35 ఇండస్ట్రీ పృథ్వీ గారు ప్రశంసించారు. తర్వాత వీళ్ళంతా కూడా నిజంగా ఆయనలాగే ఉన్నారు, బాగుంది అంటే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నారు, ఏమండి నిన్నటి వరకు వేరేగా లుక్, ఇప్పుడు మళ్ళీ మీరు శోభన్ బాబు గారి లుక్లో ఉంటే కంటిన్యూటీ బాగోదు అన్నారు. అంటే డైరెక్టర్ గారు అన్నారు, రే ఇది డూబ్స్తో తీస్తున్నాం మనం ఆల్రెడీ, ఎన్టీఆర్ గారు అందరూ ఉన్నారు, శోభన్ బాబు గారు లేరు, అనుకోకుండా మన మూవీలో ఏదో శోభన్ బాబు గారు అవతరించినట్టుగా ఉంది, ఇంక ఇన్ని శోభన్ బాబు గారిలా వాడుకుందాం మనం అని అప్పటి నుంచి నన్ను శోభన్ బాబు గారిలా ఆ మూవీ అంతా చేశాను. అక్కడి నుంచి ఇలా హైదరాబాదు ఇలాగా. ఓకే, అంటే గెటప్ వరకు అంటే ఓకే, కానీ తనలాగా డైలాగ్స్ చెప్తున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కటి కూడా అంటే డూప్ లాగా అనిపించట్లే, రియల్గా శోభన్ బాబేనా అని అట్లా ఆ విధంగానే అనిపిస్తుంది. అంటే ఇదంతా అమ్ము ఇప్పుడు కూర్చోవడం స్టైల్ కూడా అదే, అంటే ఇదంతా నేర్చుకున్నారా మీరు ఇదంతా? అయితే ముందు ఇంత అందమైన రూపం ప్రసాదించిన నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరిస్తున్నాను. ఆ భగవంతుడు దయవల్ల ఏంటంటే ఇండస్ట్రీలో అందగాడు, సోగ్గాడు అనే పేరు మన శోభన్ బాబు గారికి వచ్చింది. ఆ రూపం రావడం నా అదృష్టం. ఇది శోభన్ బాబు గారిని నేను రియల్గా కలిశాను. మన బలరామ కృష్ణులు అనే మూవీ మా ఊర్లో తాడేపల్లిగూడెంలోనే తీస్తున్నారు. అది జగపతి బాబు గారు ఎద్దుతో పోట్లాడే సన్నివేశం. ఈయన గ్రామ పెద్ద చెట్టు దగ్గర కూర్చుంటారు. ఆ సన్నివేశం జరుగుతున్నప్పుడు నేను వెళ్ళి నమస్కారం పెట్టి, సార్ నేను ఆర్టిస్ట్ని సార్, నాటకాలు వేస్తాను, ఎన్నో పద్యాలు పాడతా అంటే, అప్పుడు జగపతి బాబు గారు అప్పటిదాకా కుర్చీలు కూర్చున్నాయన ఆ ఎద్దు దెబ్బ పోట్లాడడానికి వెళ్ళాను. ఆ కుర్చీ కలిగి ఉంటే అప్పుడు శోభన్ బాబు గారు నన్ను చెయ్యిలా పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుని నేను ఆర్టిస్ట్ అంటున్నా కూర్చోయ్యాను. నిజంగా నాకు చాలా సంతోషం వచ్చింది. ఒక మహానటుడు, పెద్ద నటుడు, ఒక సామాన్య మనిషి వెళ్ళి సార్ మీ అభిమాని అనగానే పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయన అప్పుడు గెటప్లో లేను, శోభన్ బాబు గారి రూపంలో కూడా లేను. అంటే నేను ఒక పౌరాణిక ఆర్టిస్ట్ అని చెప్పాను. అయితే రాయకి రాముడు పాదం తగిలి అహల్య అయినట్టు శోభన్ బాబు గారి యొక్క చేయి తగిలి నాకు శోభన్ బాబు గారి రూపం మరింత పెరిగింది అని నేను భావిస్తున్నాను. కానీ మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంది అంటే ఇప్పుడైనా సరే అరే ఒక్కసారి శోభన్ బాబు గారు నన్ను ఈ విధంగా చూస్తే ఎంత ఆనందపడేవారు అని మీకు అనిపిస్తుందా? ఉండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డూబు, చిరంజీవి గారు డూబ్స్, అందరూ చాలా మంది డూబ్స్ చేస్తున్నారు. కృష్ణ గారు మూవీస్లో చాలా ఎక్కువగా కొన్ని ఫైట్లకి, కొన్ని సాంగ్స్కి ఆయన పాపం ఆయన హెవీ బిజీ అనమాట. అప్పట్లో చాలా సినిమాలు చేశారు ఆయనకి అసలు షెడ్యూల్ ఖాళీ ఉండేది కాదు. అలాంటప్పుడు కొన్ని సన్నివేశాలు డూబ్స్తో చేసేవారు. ఆ డూబ్ చేసిన కూడా నాకు ఫ్రెండే చెప్పారు అనమాట, కృష్ణ గారు ఎంతో మెచ్చుకున్నారు అది ఇది అని. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారుగా చేస్తున్నాడు రాజేంద్ర అని నా ఫ్రెండ్ అబ్బాయి. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు సార్ మూవీలో కొన్ని సన్నివేశాలు చేయవలసి వస్తుంది. అంటే కొంతమంది డైరెక్టర్స్, ఇప్పుడు కోడి రామకృష్ణ గారు కానివ్వండి, కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు కదా, మూవీ డైరెక్టర్స్, మిమ్మల్ని ఈ విధంగా చూడడం, మిమ్మల్ని సన్మానించడం ఇదంతా జరిగింది కదా. అంటే వాళ్ళకి శోభన్ బాబు గారితో ఎక్కువ అనుబంధం ఉంటుంది.
అంటే మిమ్మల్ని ఇట్లా చూసిన తర్వాత నిజంగా తనే దిగొచ్చిందా అని, అంటే అప్పటి జ్ఞాపకాలు వాళ్ళు గుర్తు చేసుకోవడం, అంటే ఒక రకమైన అంటే ఏమంటారు బాధపడ్డం, అయ్యో ఇక్కడ లేరే మనతో పాటు లేరే అని, ఇటువంటివన్నీ వాళ్ళకి మనసులో తట్టుంటాయి కదా. అవును. సో అంటే మీకు అప్పుడు ఎదురైనాయా ఆ అవును. సందర్భాలు అవును. మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళ మనసులో ఉన్నటువంటి? కోడి రామకృష్ణ గారు శోభన్ బాబు గారితో ఆ, ఆస్తి మూరుడు ఆశ బారుడు అనే ఓ మూవీ తీశారు. మ్మ్. శోభన్ బాబు గారితో ఇంకా కొన్ని తీసి ఉండుంటారు. మ్మ్. అయితే ఈ రవీంద్ర భారతిలో, హైదరాబాద్ రవీంద్ర భారతిలో శోభన్ బాబు గారి యొక్క బర్త్డే ఫంక్షన్లో అటు తెలంగాణ ఆంధ్ర అభిమానులందరూ కూడా శోభన్ బాబు గారి బర్త్డే ఫంక్షన్ 1 month చేస్తారు. మ్మ్. ఈ చేసినప్పుడు ఒక బాగా పేరున్నటువంటి ఒక డైరెక్టర్ గారిని, ఒక ఆర్టిస్ట్ని ఇలా పిలిపిస్తారు. వాళ్ళు పిలిపించి ఘనంగా ఒక వెండి కిరీటం పెట్టి నగదు ఇవ్వటం, ఇలా ఘనంగా సన్మానం చేస్తుంటారు. ఆ సన్మానం చేసే సన్నివేశాల్లో ప్రతి సంవత్సరం కూడా నన్ను పిలుస్తారు. ఓకే. ప్రతి సంవత్సరం పిలుస్తారు. పిలిచి నన్ను ఆ గెటప్ వేయించి ఎన్నో 2-3 సాంగ్లు బాబు గారు డ్యాన్స్ చేయమంటారు. అలాగే వేస్తుంటాం. అయితే నాకన్నా ముందు రాజమండ్రి దగ్గర ఆత్రేయపురం అని ఒక ఆయన శ్రీనివాస్ గారు డాక్టర్ గారు, ఆయన శోభన్ బాబు గారిలో వేసేవారు. ఓకే. నేను ఈ మధ్యకాలంలోనే అంత ఒక 10 years నుంచే శోభన్ బాబు గారు గెటప్ తప్ప, అంత క్రితం ఒక 20-30 years నుంచి ఆయన వేసేవారు. ఆయన బాబు గారు గెటప్లో చాలామందిని వేసేవారు. మాస్ ఏదో వచ్చింది కదా ఈ సిటీ సీరియల్ ప్రోగ్రామ్స్లో, అందులో కూడా చేశారు ఆయన. ఆయన ఇక ఈ మధ్యకాలంలోనే పాపం ఆయన స్వర్గస్థులయ్యారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలి. ఆయనే నేను చాలా స్టేజ్ మీద రవీంద్ర భారతిలో ఇద్దరం వేసేవాళ్ళు. అలాగే శోభన్ బాబు గారు అభిమానులు విగ్రహం ఆవిష్కరణలు ఏమైనా ఫంక్షన్ జరిగిన ఇద్దరం వెళ్ళేవాళ్ళు. వెళ్తే అందరూ మా ఇద్దరితో సెల్ఫీలు దిగేవారు. ఇద్దరు కవులలో శోభన్ అయితే ఎక్కువగా ఏంటంటే నా లుక్కే కొద్దిగా బాగుండేది. అంటే నేను చెప్పుకోవడం కాదు, ఈ లుక్లో కొద్దిగా డిఫరెన్స్ ఏంటంటే నాది రియల్గా కనిపించేది. అలాగా శోభన్ బాబు గారి యొక్క ఫంక్షన్లు చేస్తున్న సమయంలో ఒక ఇయర్ మన కోడి రామకృష్ణ గారు, గీతాంజలి గారు వారిద్దరికి సన్మానం చేసే సమయంలో నేను బాబు గారికి గెటప్ వేస్తే గీతాంజలి గారు చేయి పట్టేసుకుని మళ్ళీ మా శోభన్ బాబు గారిని చూసినట్టు ఉంది అన్న. అలాగే కోడి రామకృష్ణ గారు అన్నారు, మీరు మా ఇంటికి తప్పకుండా రావాలి అని. ఆయన మీలాంటి మహానుభావులు పిలిస్తే రావడం ఏంటని ఒక 3 days తర్వాత నేను కోడి రామకృష్ణ గారి ఇంటికి వెళ్ళా. మామూలుగా వెళ్తే ఇంట్లో వాళ్ళందరితో శోభన్ బాబు వచ్చాడు అంటే వాళ్ళందరూ వచ్చాయి. శోభన్ బాబు రావడం ఏంటని వాళ్ళందరూ చూస్తారు. ఫోటో చూపించవా అనేది అని వెంటనే నేను ఆ ఫోటో చూపించాను. ఈ శోభన్ బాబు గెటప్ వేస్తే అలాగే ఉంటాడు, సేమ్ అలాగే ఉంటాడని. ఆయన ఆ మెమొంట్లు ఉండేటువంటి ఆయన ఆఫీస్ రూమ్లో తీసుకెళ్ళి ఆయన ఎంతో ఆనందపడిపోయాడు, చాలా సంతోషించాడు. అయితే ఆయన సాయిబాబా అంటే ఆయనకు బాగా ఇష్టం. ఆయన చైర్ దగ్గర ఎంత ఎత్తులో సాయిబాబా విగ్రహం ఉంటుంది. నేను చూసి, సార్ నేను పద్యాలు పాడతాను సార్, సాయిబాబా మీద దండకం చెప్తాను అంటే, నువ్వు పద్యాలు కూడా పాడతావా అని అడగను. అప్పుడు సాయిబాబాది జయ శ్రీ శిరిడీనాథ సాయిదేవా ప్రభో శ్రీమన్మహాదేవ దేవేశ శిరిడీశ సాయీశ వాగీశ నాగేశ లోకేశ విశ్వేశ సర్వేశ పాహిమా బృందారకానేక సందోహ సంసేవ్య సారుభ్య సామ్రాజ్య సందాయక వేద వేదాంగ సర్వార్థ వ్యాఖ్యాక సంభావనా దుర్యతేగీయమాన ప్రతాప చిస్వరూప శశి సూర్య నేత్రాగ్ని తేజోస్వరూప విశ్వవిఖ్యాత రూప సాయిదేవా పాహిమా దేవాదిదేవా సమస్తంబు కల్పింప పాలింప ధూళింపగా పెక్కు దివ్యావతారంబులన్ పొందు నీపాద పంకేరు హజ్జాన పారీర సుస్వాంతులను భక్తావళిని బ్రోవవే దేవతా చక్రవర్తి శ్రీ ద్వారకామాయివాస శ్రీ శిరిడీ బాబా నమస్తే నమస్తే నమః అని ఈ శ్లోకం చెప్తే వెంటనే ఆయన ఇలా ఆయిలింగనం చేసేసుకుని, అంటే ఇదే ఫ్లోలో ఈ విధంగానే చెప్పేసిరా? ఇంకా స్పీడ్గా చెప్పాను. ఇక్కడ అంటే ఇలాగని అక్కడ ఇంకా చాలా వెంటనే ఆయన నాకు ఒక్కసారిగా ఏదో అవింది అని ఆలింగనం చేసుకుని కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు చాలా సంతోషం వచ్చింది. మళ్ళీ మా సాయిబాబుని ఇక్కడ మళ్ళీ మాకు గుర్తు చేసేవని అంత ఆనందపడి. అలాగా గీతాంజలి గారు, అలాగే ఒకసారి మొన్న లాస్ట్ ఇయర్ కమిడియన్ మన అలీ గారు
వాళ్ళ మిసెస్కి వెండి కిరీటం పెట్టి వాళ్ళని సన్మానించారు. ఓ. ఇలాగా ప్రతి సంవత్సరం ఒక ఇయర్ అయితే కోదండరామరెడ్డి గారు, శోభన్ బాబు గారికి బాగా ఫ్రెండ్, బాగా ఇష్టం. కోదండరామరెడ్డి గారు ఏం చేశారంటే కేక్ కట్ చేసి నా నోట్లో పెట్టి, నాకు బాగా ఇష్టం మాకు శోభన్ బాబు, ఆయనకే నేను తినిపిస్తున్నాను అని నాకు కోదండరామరెడ్డి గారు తినిపించారు. ఇలాగ రాఘవేంద్రరావు గారు చూశారు. రాఘవేంద్రరావు గారు చూసి మీరు నాగేశ్వరరావు గారు లెక్క కూడా ఉన్నారండి అన్నారు. అని ఆయన ఏం చేశారంటే ఒక వెబ్ సిరీస్ తీశారు. నాగేశ్వరరావు గారు గెటప్ వేయించి ఎవరి కోసం అన్న సాంగ్ నాతో తీయించారు. ఆ రోజు షూటింగ్ నా మీదే మొత్తం అంతా. పెద్ద బిల్డింగ్ తీసి అందులో మంచి సాంగ్ పెట్టి చేశారు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు యాక్టర్ శోభన్ బాబు గారికి యాక్టింగ్ ఒకటి, అది అంతవరకే మనకు తెలుసు. బట్ మీ దగ్గర మాత్రం మీరు ఇందాక అన్నారు కెమెరా వర్క్ చేసేవాడిని, నాకు స్టూడియో ఉంది అన్నారు. ఇప్పుడు మీరు ఇందాక పద్యం పాడారు కదా సాయిబాబాది, నేను పౌరాణిక చాలా పద్యాలన్నీ పాడతాను. అంటే నార్మల్గా చెప్పడం వేరు, మీరు సంగీతం నేర్చుకొని కంప్లీట్ ఇప్పుడు రికార్డింగ్ లో మనకి రికార్డ్ చేస్తారు చూడండి, ఆ విధంగా వచ్చింది. అంటే ఒక క్యాసెట్ ఆన్ చేసుకొని విన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. అంటే ఇంత మల్టీ టాలెంటెడ్, అంటే ఎందుకు, అంటే ఇంత లేట్ ఎందుకు అయింది గుర్తింపు పొందడానికి? గుర్తింపు అంటే ఇండస్ట్రీలో తెలియదు కాదు, ఎవరో ఒకళ్ళు గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే మనకి పర్లేదు, ఇప్పుడు బాగానే మూవీస్ వస్తున్నాయి. నాకు బాగా ఎక్కువగా పేరు తెచ్చింది ఏంటంటే మహేష్ బాబు గారు నటించింది కొరటాల శివ గారి దర్శకత్వంలో దానయ్య గారి బ్యానర్లో భరత్ అని నేను. ఆ మూవీలో మహేష్ బాబు గారు ఒక విలేజ్ వచ్చి అక్కడ నైట్ అన్ని అయిపోయిందని విలేజ్లో ఉండిపోతే అప్పుడు ఆ విలేజర్స్ అందరూ వచ్చి ఆయన దగ్గర కూర్చుంటారు. అప్పుడు నేను వచ్చి అయ్యా కట్టుబట్టలతో వచ్చారు, మా ఊళ్ళో మా చేతితో నేసిన వస్త్రాలండి, నచ్చితే కట్టుకురండి అని ఆయనకి వస్త్రాలు ఇస్తాను. ఆ డైలాగ్ అవ్వాక కొరటాల గారు అన్నారు, ఈయన డైలాగ్ బాగా చెప్పారు, బాగుంది. ఈ వచ్చాడయ్యా స్వామి సాంగ్లో మేమిద్దరం కూర్చొని భోజనం చేస్తాం, ఆయన పక్కనే కూర్చోబెడతారు. మహేష్ బాబు గారు పక్కన కూర్చోబెట్టి అంటే ఒక సీఎం మన దగ్గర కూర్చుని భోజనం చేస్తుంటే ఒక మధ్యతరగతి ప్రజలు అసలు ఎలా ఉంటారు, ఎలా ఫీల్ అవుతారని. ఆయన తినే వరకు తినకుండా మనమేమో ఆయన ఇంకా చూస్తూ ఉండాలి. ఆయన అటు ఇటీలో చూసి అంటాడు ఆయన, అప్పుడు గొప్పకొని మేము తింటాం అన్నమాట. అదే సన్నివేశం బాగుంది. మాట్లాడారా మూవీ షూటింగ్ లో? షూటింగ్లో మాట్లాడాను. ఏ విధంగా అనిపించింది మీకు? మహేష్ బాబు గారితో ఎందుకు మాట్లాడానంటే, నేను దుబాయ్లో కొన్నాళ్ళు ఒక 10 years దుబాయ్లో ఉన్నాను. దుబాయ్లో ఉంటే అప్పుడు మహేష్ బాబు గారు నిజం అనే మూవీ అక్కడ ఫంక్షన్ చేశారు. జయం నిజం ఈ 2 ఫంక్షన్ అక్కడ చేశారు. ఇక్కడ కూడా చేసి ఉండొచ్చు కానీ అక్కడ చేశారు. మన తేజ గారు డైరెక్టర్ గారు అక్కడికి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఒక హోటల్లో స్టే అయినప్పుడు నేను మహేష్ బాబు గారిని చక్కగా షూట్ కట్టేసి మంచి నీట్గా వెళ్ళి కలిస్తే అప్పుడు ఆయన నూగు మిస్సాలు పెద్ద అప్పటికి ఇంకా మూవీస్ ఏం లేవు. సార్ జమ్నీలో నాన్నగారిదే మాయదారి మల్లిగడ్డ సినిమా ఇవాళ వచ్చింది సార్, నాన్నగారు బాగా చేశారు అది ఇది అని. అప్పుడు నాన్నగారి గురించి మాట్లాడి, సార్ మాది ఇలా తాడేపల్లి కూడా ఉండి, నాన్నగారు అంటే నాకు కూడా ఇష్టం ఉండే, చాలా మూవీస్లు చేస్తాను చూస్తుంటాను అది ఇది అంటే, అప్పుడు ఉషా గారు సింగర్ ఆవిడ చాలామంది వచ్చారు. కానీ ఎక్కువగా మేమిద్దరం కూర్చుని మాట్లాడే మహేష్ బాబు గారు. అయితే రీల్ కెమెరా మా ఫ్రెండ్ని తీయమంటే అది క్లిక్ అయితే కియ్యమని అంటది, వచ్చినాయి అనుకున్నాడు రాలేదు. కానీ నెక్స్ట్ తర్వాత సుమన్ గారు, మన ఆలీ గారు, నెక్స్ట్ వేరే రోజు అంటే మళ్ళీ ఒక 3 months బ్యాక్ మళ్ళీ వచ్చారనమాట. కోట శ్రీని గారు అందరూ వచ్చారు. ఇప్పుడు అగ్ర హీరోలు ఎవరైతే ఉన్నారో సూపర్ స్టార్ హీరోస్ వాళ్ళు కొంచెం యాటిట్యూడ్ చూపిస్తారు, నార్మల్ జనాలతో మాట్లాడరు, పడిపడొచ్చినా పట్టించుకోరా అనే టాక్ ఉంది కదా. మరి మహేష్ బాబు గారితో అప్పుడు ఆయన ఇంకా స్టార్ కాదు, అప్పుడు మహేష్ బాబు గారు స్టార్, చాలా బాగా ఇద్దరం వెళ్ళి కూర్చొని మాట్లాడాము. కానీ నేను ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఆలీ గారు వీళ్ళందరితో ఫోటోలు ఉన్నాయి, సుమన్ గారితో, ఇంద్రజ గారితో, ఈ వాళ్ళందరితో దిగిన ఫోటోలు ఉన్నాయి. నా టైం బ్యాడ్ ఏంటంటే ఆ రోజు మహేష్ బాబు గారు మేము కూర్చుని 2 hours వరకు ఆయన దగ్గర కూర్చున్నాను, ఫోటోలు అయితే రాలేదు. సరే ఈ విషయం చెప్పాను ఆ రోజు, సార్ మనం హైదరాబాద్లో అది దుబాయ్లో మీరు వచ్చినప్పుడు మీతో నేను ఇలా చాలాసేపు మాట్లాడానండి, మీరు చైన్ ఒకటి కొనుక్కొచ్చారు, గోల్డ్ ఆ బజార్ అంతా గోల్డే అని మీరు ఉషా గారితో సింగర్ ఉషా గారు తెలుసా,
ఉష ఆవిడతో చెప్తున్నారనమాట. ఓకే. చెప్పారండి అంటే అవునవును అని ఆయన గుర్తు చేశారు. అంటే ఫస్ట్ ఇప్పుడు ఈ శోభన్ బాబు గెటప్ విషయానికి మనం వస్తే, అంటే ఇప్పుడు మీ లుక్ విషయానికి వస్తే, అంటే ఇప్పుడు డైరెక్టర్స్ గురించి మీరు మాట్లాడారు. ఆ కాలంలో అంటే శోభన్ బాబు గారితో యాక్టింగ్ చేసిన హీరోయిన్స్ ఉంటారు కదా, జయప్రద గారు కానీ లేదంటే సుహాసిని కానీ, వీళ్ళు ఉన్నారు కదా యాక్టర్స్, వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని చూసిరా ఈ గెటప్ లో? జయసుధ గారు కలిశారు. ఓకే. కలిస్తే ఆ జయసుధ గారికి నా గెటప్ చూపించా. చూపిస్తే మీరేనా? అవునండి అన్నాను. రియల్గా ఉన్నారండి, చాలా బాగున్నారండి అని ఫోటో ఉందండి ఆవిడతో దిగింది. అప్పుడు చాలా ఆనందపడి వాళ్ళు ఫొటోస్ కోసం చాలామంది ముందుకు వస్తుంటే ఆగండి మా శోభన్ బాబు గారితో దగ్గర ముందని ఆవిడ ముందు నాకు ఫోటో ఇచ్చింది. అలాగే మహేష్ బాబు గారు మూవీలో సరిలేరు నీకెవరు కూడా చేశా. మహర్షిలో చెట్టు కింద పెద్ద మనిషి క్యారెక్టర్ సాయి కుమార్ గారు నా దగ్గర ఉంటారు. సరిలేరు నీకెవరు మహర్షి, ఇది సర్కార్ వారిపాటలో ఉన్నాను. మహేష్ బాబు గారి మూవీలో చాలా మూవీస్లో నేను ఉంటాను, మంచి సీన్లో ఉంటాను. అయితే సరిలేరు నీకెవరు మూవీ తీస్తున్నప్పుడు అది మహేష్ బాబు గారు అదే మన విజయశాంతి గారు సన్నివేశం ఏంటంటే అజయ్ గారు కత్తి ఇసిరినప్పుడు ఈయన వచ్చి పట్టుకుంటారు. ఆ సన్నివేశం అక్కడ జరుగుతుంది ఆర్ఎఫ్సిలో. మన అతను చాలా కర్నూలు గుర్జులు అంటే వేసి సెట్ అక్కడ జరుగుతుంది. మేము ఒక టెంట్లో నిరాహార దీక్ష చేస్తామన్నమాట. నేను ఇంకొక 4-5 మెంబర్స్. ప్రకాష్ రాజ్ గారు వచ్చి యారా మీరు పెద్ద వస్తాదులా ఏంట్రా, ఈ ఏరియాలో ఎవడో నిరాహార దీక్ష చేయలేదు మీరు చేస్తున్నారని మమ్మల్ని అంటాడు ఆయన. సరే ఇంతకీ ఏంటంటే ఆవిడ షూట్ టైంలో ఖాళీగా కూర్చున్నారు. ఇలా కూర్చుంటే నేను శోభన్ బాబు గారు గెటప్ వేసి శోభన్ బాబు గారు చెప్పిన డైలాగులు ఇప్పుడు టిక్ టాక్ రీల్స్ వస్తున్నాయి కదా, అది అలా పట్టుకెళ్ళి చూపిస్తే ఆవిడ అలా చూసి ఇలా చూస్తే ఆవిడకి అర్థం కాలేదు, ఏంటి ఇలా చూపిస్తున్నాడు. మేడం నేనే. మీరా? అవునమ్మా. యు ఆర్ గ్రేట్ అండి, రియల్ గ్రేట్ అండి, గాడ్ గిఫ్ట్ అండి. ఆవిడ చాలా ఆనందపడిపోయింది. ఒక డైలాగ్ చెప్తారా మాకు శోభన్ బాబు గారు? చెప్తా. అయితే శోభన్ బాబు గారు విజయశాంతి గారు నటించినటువంటి చిత్రం మన కళ్యాణ తాంబూలంలో డైలాగు ఆయన చెప్తాడనమాట ఆవిడతో. ఆవిడ ఏంటి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నావా, ఎందుకు వెళ్ళలేదు అని అంటది. ఈ ఊరా ఏడివా, ప్రాణం మానం అంటే కాతర చేయను కరుకొట్టుకొని మూర్ఖుని. ముందో నిజం చెప్పు, ఆనాడు నువ్వు నా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు నీ మెడలో ఒక పసుపు తాడు తప్పక మిగిలిన నగలన్నీ తీసి పారేసి చెప్పు, ఇప్పుడు నీ మెడలో నా తాడు ఆనాటిదా కాదా? ఇలా ఆ ఫ్లో చెప్తారు ఆయన, చాలా చక్కగా ఉంటుంది ఆయన ఆ డైలాగ్. అంటే నాకు రెండు ఈక్వల్ అనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఓకే ఫేస్ గెటప్ వరకు ఓకే, బట్ వాయిస్ కూడా మీది మ్యాచ్ అయిపోయింది. అయితే నాకు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఒక డైలాగ్ వినాలని అనిపిస్తుంది అప్పటి నుంచి. ఏ హీరోలైనా అంటే సినిమాల్లో వాళ్ళ భార్యలను పిలిచే విధానం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. శోభన్ బాబు గారు వాళ్ళ భార్యను పిలిచే విధానం వేరే ఉంటుంది. ఏమో అని అంటా ఉంటారు. ఒక్కసారి అది పిలవరా? ఆయన ఇప్పుడు రాధా అని పిలవాలంటే మనం రాధా అంటాం, ఆయన అలాగంటారు. హాయ్ రాధా హాయ్ ఏమాయ్ వంట విందా ఏంటి వాళ్ళ ఏంటి మనసుతో వండుతున్నావా? సరే నువ్వు వండేవంటే నేను తినక్కర్లేదా? నీ వంటింట్లో గుమ్మగుమ్మలో ఇక్కడ కడుపు నిండిపోతుందా? వాయ్ అంటుంటారు ఆయన ఎక్కువగా, వాయ్ ఏం అని వాడుతుంటారు. అంటే నాకు అనిపిస్తుంది ఓయ్ అనే పదము ఈ శోభన్ బాబు గారి దగ్గర నుంచే పుట్టిందా అనిపిస్తుంది. ఏంటోయ్ అంటుంటారు. అవును. అంటే యాక్చువల్లీ ఇప్పుడు శోభన్ బాబు గారి హెయిర్ స్టైల్ కి ఫ్యాన్స్ ఎక్కువ. స్టిల్ ఇప్పటికి కూడా హెయిర్ స్టైల్ పేరే శోభన్ బాబు హెయిర్ స్టైల్. రింగ్ అవును రింగ్. అంటే ఇప్పుడు మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? మీ హెయిర్ స్టైల్ కి అంటే మీకున్నంత ఫాలోయింగ్ ఎంత వరకు ఉంది? మనకు అటువంటివి లేవండి. నేను అక్కగారు అమ్మాయి అంటే మేనర్కు అనమాట, మా అక్కగారు అమ్మాయి. నేను 6th నుంచి 10th వరకు మా అక్కగారి ఊళ్ళోనే చదువుకున్నాను. కొవ్వూరు దగ్గర పసివేదలో చదువుకున్నాను. మన రాజమౌళి గారు కూడా అదే కొవ్వూరు అంటాం, మీకు తెలుసా తెలియదు ఆ ఏరియా. అయితే నేను 10th వరకు చదువుకున్నాం ఇద్దరును. తను నేను ఒకే క్లాస్లో చదువుకున్నాం. అయితే మా అక్కగారు అమ్మాయి, మాకు అటువంటిది ఏమి అవ్వు గట్ట ఏం లేదు. ఏంటంటే నాకు 20, మా మిసెస్కి 18 మ్యారేజ్ చేసేసారు. చేస్తే 1 yearకి పాప. అలాగా మా మ్యారేజ్ అలా అయిపోయింది. అంటే ఇంకా మీకు బయట నుంచి ఇక ఫ్యాన్స్ ఉండొచ్చు కానీ మీకు తెలియకపోవచ్చు. ఇంకా అంటే ఇంకా పెళ్ళనే బార్డర్ ఉన్న తర్వాత మీ దాకా ఇక్కడ వరకు వస్తారు. ఈ శోభన్ బాబు గారు గెటప్ వేస్తే
నిజంగా వచ్చిన లేడీస్ సెల్ఫీలు దిగుతారండి. ఓకే, ఇప్పటికి కూడా? అసలు ఇప్పుడు చాలా ఇదనమాట అండి. ఓకే. శోభన్ బాబు గారు మొన్న వాళ్ళ మనవడు అంటే అమ్మాయి గారు అబ్బాయిది మ్యారేజ్కి నన్ను పిలిచారు. ఓ. విజయవాడ దగ్గర ఒక విలేజ్ పక్కనే మ్మ్. వెళ్ళాను. మ్మ్. వెళ్ళి అక్కడ శోభన్ బాబు గారు గెటప్ వేస్తే మ్మ్. సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అస్సలు నాకు గ్యాప్ లేదు. ఇంకా సెల్ఫీలు అందరూ మద్రాసు నుంచి వచ్చిన చుట్టాలు అందరూ, ఓకే. మద్రాసు నుంచి వచ్చిన శోభన్ బాబు గారు టైలర్ అయితే వచ్చి కాగిలించేసుకుని ఆ. కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. ఓకే. అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళారు కదా, శోభన్ బాబు గారి ఫ్యామిలీకి, అంటే ఆ ఫంక్షన్కి మీరు వెళ్ళారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళంతా వాళ్ళ పిల్లలే కానివ్వండి, మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఉండే వాళ్ళ? అయితే శోభన్ బాబు గారు అభిమానులు అందరూ కూడా శోభన్ బాబు గారు అబ్బాయికి చెప్పడం జరిగింది. అచ్చు నాన్నలాగా ఒక ఆయన ఉన్నారండి అని చెప్పారు. చెప్తే ఆయన పిలిపించండి అని చెప్పారు. అయితే నన్ను చెన్నై తీసుకెళ్ళారు. చెన్నై తీసుకెళ్ళాము. ఎవరంటే శోభన్ బాబు గారి అభిమానులు చాలామంది ఉంటారు అనుకోండి. అందులో ఒక ఆయన జగదీష్ గారని, మన తెలంగాణ వాస్తవులు, అలా మురళీగౌడ్ గారని, ఇలాగా వారు పట్టుబట్టి మీరు రావాలండి సార్ మిమ్మల్ని పిలుస్తున్నారని తీసుకెళ్ళారు. తీసుకెళ్తే ఆ రోజు కరుణశేష్ గారి బర్త్డే అనమాట. బర్త్డేకి మేము అందరం వెళ్ళాం. వెళ్తే నేను ఇలాగే గెటప్ వేసుకుని, వాళ్ళు కేక్ కట్ చేయడానికి అందరు రెడీగా ఉన్నారు. నేను గెటప్ వేసుకుని షూ వేసుకుని స్పెట్స్ పెట్టుకుని ఇలా అనుకుంటూ వస్తున్నాను. వస్తుంటే అలా చూశారు. చూసి ఏంటి అచ్చు నాన్నగారిలాగా ఉన్నారండి అన్నారు ఆయన అని. అప్పుడు ఆయన చాలా సంతోషించారు. అంటే మీకు తెలియకపోవచ్చు కానీ మీ వల్ల వాళ్ళకు, అంటే వాళ్ళ నాన్నగారే దిగొచ్చిర్రేమో అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది. అయితే ఎగ్జాక్ట్గా ఆ మ్యారేజ్ అయినప్పుడు నాకు మంచి రూమ్ అన్ని ఇచ్చి నన్ను చాలా బాగా చూశారు. ఆ మ్యారేజీలో పెళ్లి కొడుకుతో అత్తమ్మ మీరే ఉండండి అని పెళ్లి కొడుకు తండ్రి చాలా బాగా చూశారు. అంటే శోభన్ బాబు గారు అల్లుడు గారు అనమాట, విష్ణు గారు. ఆయన నిజంగా వాళ్ళ అమ్మాయిలు వాళ్ళు ఎంత కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారండి మిమ్మల్ని చూసి. పెళ్లిలో మళ్ళీ మా నాన్నగారు లేని వెళ్తురు అసలు లేకుండా చేశారు మీరు. అసలు అందరూ వచ్చి నాతో సెల్ఫీలు దిగుతుంటుంటే, అప్పుడు బాబు గారు నిజంగా ఉంటే ఎలాగొచ్చి జనం సెల్ఫీలు దిగుతారు. బహుశా మరి ఆయన ఖాళీ ఉండదు, ఆయన ఏదో అక్కడ ఉండడు. ఈ సెల్ఫీ నేనంటే డూబ్ కాబట్టి అందరూ సెల్ఫీలు దిగుతున్నారు, కాదంటే ఏం ఫీల్ అవుతారని నేను సెల్ఫీ. వాళ్ళు చాలా బాధపడ్డారు. అల్లుళ్ళు 2-3 అల్లుళ్ళు గారు వచ్చారు, మొత్తం బంధువులు అందరూ వచ్చారు. చాలామంది ఇంకా ఖాళీ లేకుండా ఫోటోలు దిగడం అని చేశారు. అది బాబు గారు అంటే రియల్గా ఉన్నారని వాళ్ళు ఇచ్చేసారనమాట. అంటే ఇప్పుడు శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉందా అండి ఇప్పటి వరకు? అయ్యో, తెలంగాణ ఆంధ్ర ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉంది. ఇప్పుడు కూడా రవీంద్ర భారతిలో ఒకప్పటి హీరో కదా, ఇప్పుడు హీరో లేదు చాలా ఇప్పుడు కూడా చాలా ఘనంగా చేస్తారు. హైదరాబాదులోను ఆంధ్రాలో కూడా శోభన్ బాబు గారి యొక్క బర్త్డే ఫంక్షన్ చాలా బాగా చేస్తారు. శోభన్ బాబు గారి విగ్రహాలు కూడా లక్షలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెట్టడమే కాకుండా ఆ విగ్రహాలను రోజు స్నానం చేసినట్టు, దేవుడికి అభిషేకం చేసినట్టు చేసి పూలు పెట్టి పూజ చేస్తున్నారు ఇప్పటికి కూడా అభిమానులు. వాస్తవానికి కూడా శోభన్ బాబు గారు చాలా మంచి మనిషి, అంటే చాలా సేవా గుణం అని అనడం చూసింది. ఎందుకంటే తను చనిపోయినప్పుడు 2 రోజుల దాకా వర్షాలు ఎక్కువ పడినాయి అంట. అంటే ఎవరైనా మంచి మనుషులు చనిపోతేనే ఈ విధంగా జరుగుద్ది అని అప్పుడు అనని వాళ్ళు లేరు. వర్షం వచ్చినప్పుడు కూడా ఈ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి అందరూ వెళ్ళిపోయారు. ఓరును వర్షం వస్తున్నా సరే చాలా మంది వెళ్ళిపోయారు. అయితే వైజాగ్లో శోభన్ బాబు గారి సిటీ వైడ్స్ అసోసియేషన్, ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది. వారు మొన్న శోభన్ బాబు గారి విగ్రహ ఆవిష్కరించారు. ఆ విగ్రహ ఆవిష్కరణకి నన్ను పిలిచారు. నేను వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఎంతో మెచ్చుకున్నారు, నాతో ఫోటోలు దిగారు. అయితే శోభన్ బాబు గారి యొక్క మంచితనం ఇప్పుడు కూడా విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు. విగ్రహాలు పెట్టి చాలా వదిలేస్తుంటారు. కానీ శోభన్ బాబు గారు అలా కాదు, దండలు మార్చడం. మరి కర్నూలులో విగ్రహం ఉంది, రాజమండ్రిలో విగ్రహం ఉంది, మన విజయవాడ పెద్ద భారీ విగ్రహాలు ఉన్నాయి. వాటికి దండలేస్తారు, పూజ చేస్తారు. ఎందుకంటే శోభన్ బాబు గారు ఆయన చేసినటువంటి సహాయం ఎవరికీ చెప్పుకోలేదన్నమాట. నేను ఇది చేశాను అది చేశానని. ఇప్పుడు జనరేషన్ ఎలాగంటే 1000 రూపాయలు ఇచ్చి ఏదో 10 పేపర్లో 10 మీడియా అందరినీ పిలిచి చెప్పుకుంటారు. ఆయన ఒక కాలనీ కట్టించారంట. ఒక స్టార్ లేదంటే బాగా కోటీశ్వర్లు ఒక పనివాడిని దూరంగా పెడతారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్సే భోజనం చేస్తారు. శోభన్ బాబు గారు అలా కాకుండా 11 గంటలు లేదా 12 గంటలు ఒక టైం పెట్టుకుని, టయానికి అక్కడ చెత్త తుడిచే అతను కానీ, ఇక్కడ వంట చేసే అతను కానీ, తోటమాలి కానీ అందరూ వచ్చేయాలి.
వచ్చేసి అందరూ లైన్గా కూర్చుని ఒక ఫ్యామిలీ భోంచేయాలి. లాగా మొత్తం అంతా ఒకటే ఫ్యామిలీ భో- లాగా. అలాగే భోజనం చేయాలి. అసలు ఏం ఎంత గొప్ప అండి అసలు అసలు అలా అసలు ఇప్పుడు అలా ఉండటం అనేది జరిగిద్దా? మళ్ళా ఆయనకి ఏదన్నా అనారోగ్యం వస్తే ట్రీట్మెంట్ ఏ డాక్టర్ అయితే చేస్తున్నాడో వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళకి కూడా అదే డాక్టర్. అదే ఇప్పుడు పెద్దోళ్ళు ఉంటే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అవును. మరి అలా కాకుండా అతన్ని కూడా అలా చూడండి. అందుకే బాబు గారికి వాళ్ళ విగ్రహాలు కట్టి పూజలు చేస్తున్నారంటే ఆయన యొక్క సహాయం పొందిన వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు అనమాట. ఇంట్లో ఫోటో పెట్టి పూజ చేయడం అది గొప్ప కాదు, విగ్రహం పెట్టి పూజ చేయడం అది ఎంత గొప్ప చూడండి. అందు కాబట్టి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన చేసిన సహాయం ఎవరికి చెప్పలేదు. చెప్పుకోకుండా సహాయం పొందినటువంటి వాళ్ళు ఇవాళ ఇప్పటికి కూడా పూజలు చేస్తున్నారు ఆయనకి. అంటే ఇప్పుడు శోభన్ బాబు గారి విషయానికి వస్తే వాళ్ళ పిల్లల్ని కూడా సినీ ఇండస్ట్రీ వైపు రానివ్వకుండా, అంటే అసలు వాళ్ళ పిల్లలు ఏ విధంగా ఉంటారో కూడా తెలియదు స్టిల్ ఇప్పటి వరకు. ఏవో కొన్ని ఫొటోస్ బయటికి రావచ్చు. అంటే అంత సంస్కారవంతంగా పెంచిండు పిల్లల్ని అని చెప్పేసి, అంటే తన గురించి ఎక్కడ చూసినా కంప్లీట్ పాజిటివ్, ఎక్కడ కూడా నెగిటివ్ పాయింట్ ఎక్కడ కనిపించదు. అంటూ ఇప్పుడు అంటే ఈ సంపాదన విషయం కూడా, అంటే ఏ రకంగా ఏబిటి మీద ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనేది ఇదంతా ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి, అంటే మురళీమోహన్ గారికి కూడా సలహా ఇచ్చింది కూడా శోభన్ బాబు గారు. సో ఇప్పుడు మొత్తం చంద్రమోహన్ గారు కూడా వారు ప్రతి ఇంటర్వ్యూలో ముందు శోభన్ బాబు గారిని తలుసుకుని వారి ఇంటర్వ్యూ మొదలు పెడతారు. ఎందుకంటే చూడండి, మనం ఏదన్నా పూజ శుభకార్యం చేసేటప్పుడు విఘ్నేశ్వర స్వామిని ప్రార్థన చేసి మొదలు పెడతాం. అలాగా చాలామంది శోభన్ బాబు గారి యొక్క సహాయం పొందినటువంటి వాళ్ళు, ఆయన డబ్బు సహాయమే అక్కర్లా, మాట సహాయంతో కూడా పెద్దవాళ్ళు అయిన వాళ్ళు. మరి ఇప్పుడు నేను సిల్క్ సాహిబ్ గారు నన్ను పంపించారు అన్నాను చూసారా, అది అలాగనమాట. అలాగే మొట్టమొదటి శోభన్ బాబు గారిని మద్రాసు పంపింది కూడా ముస్లిం ఆయనంట. అది నాలకి కూడా ఈయన నన్ను పంపించారు. అంటే సరే ఇప్పటి వరకు మీకు ఎట్లుందంటే ఫినాన్షియల్గా కానివ్వండి అంతా ఓకే? ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మిమ్మల్ని చూసినా కూడా, ఇప్పుడు శోభన్ బాబు గారు గెటప్ వేసుకున్నారు, అన్ని రింగ్స్ అంత గెటప్ ఇదంతా మెయింటైన్ చేయాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. బాబు గారు గెటప్ ఇలాగా ఇంటర్వ్యూలు కానీ ఏదన్నా ఫంక్షన్లో కానీ వేసుకున్నప్పుడు గెటప్ వేస్తాము. ఉట్టప్పుడు మామూలుగా వెంకటేశ్వర్లుగా అవును. అయితే మామూలుగా ఉన్నప్పుడు ఇలా ఉంటాను. చాలా మూవీస్లో చేశాను బాబు గారు గెటప్. అలాగే జబర్దస్త్లో ఆది గారు పిలిచి శోభన్ బాబు గారు గెటప్ వేపిస్తారు. ఎల్లువచ్చు గోదావరి మా గణపతి గారు శ్రీదేవి గారిలో నేను డ్యాన్స్ చేస్తాం. అలాగే శారదా నిన్ను శారగాని ఓ రికార్డు, గాలివానలో అన్నది 3 సాంగ్స్ వేస్తాను. అలాగా మళ్ళీ చాలా స్కిట్లు చేశాను. అది బుల్లెట్ భాస్కర్ గారు, వెంకీ మంకి, కొన్ని శోభన్ బాబు గారు గెటప్లు చేశాను. తర్వాత ఒక ఇన్స్పెక్టర్గా, ఒక హాస్టల్ వార్డెన్ ఎవర్రా అంటే శోభన్ బాబు చెల్లెలని, ఇలా చాలా చేశాను అనమాట. అంటే ఇప్పుడు జబర్దస్త్లో కొన్ని స్కిట్స్ ఏంటంటే ఒక లైన్ అనేది ఒక పరిధి దాటి డైలాగ్స్ ఉంటాయి. అందుకని ఏముందంటే, అంటే శోభన్ బాబు గారుగా కొన్ని బాగానే గౌరవంగా ఉంచారు. తర్వాత ఈ ఆది గారు నన్ను అన్నారు, బుల్లెట్ భాస్కర్ గారు, ఏమండి మీరు చూస్తే శోభన్ బాబు గారు ముఖంలో ఇలా కనిపిస్తుంది, మిమ్మల్ని మేము షటర్లు వేస్తే ఫ్యాన్స్ మమ్మల్ని వద్దండి, మీరు దయచేసి జబర్దస్త్లో మానేసి మీరు మూవీస్లో ట్రై చేయండి. అందులోకి మహేష్ బాబు గారు పక్కన కూర్చొని భోజనం చేసి అలాంటి సినిమాల్లో చేశారు, మీరు మూవీస్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించండి. ఎందుకంటే జబర్దస్త్ అనేది సెటార్లు వేయాలి. ఒరే అండర్ డ్రైయర్ లాగా ఉన్నావురా, లేకపోతే అరిగిపోయిన చెప్పులాగా ఉన్నావురా, ఇలా ఎయ్యూటి అనాలే, ఫన్నీగా డైలాగ్స్ రావాలి. ఆ డైలాగ్స్ మీ మీద వేస్తే బాగోదండి, మీ మీద వేయటానికి కూడా ఏమి డైలాగ్స్ ఏమి ఉండవు అని ఆది గారు చెప్పారు, పాపం బుల్లెట్ భాస్కర్ గారు చెప్పారు. అందుకని నేను కొన్ని చేసి కొన్ని మానేశాను. తర్వాత నేను ఎక్కువగా మూవీస్లో చాలా సీరియల్ చేస్తున్నాను. అబ్బో నేను చేసిన చాలా సీరియల్ ఉన్నాయండి. కుంకుమ పువ్వు ఈటీవీలో వచ్చేదండి. అదే కుంకుమ పువ్వులో ఒక మేనేజర్ క్యారెక్టర్ 3 months వరకు వచ్చింది. అలాగే గౌరమ్మ ఈటీవీలో గౌరమ్మ అని వచ్చేది మల్లెమాల వారిది, అది కూడా ఛానల్ చేశాను. జీ తెలుగు, స్టార్మా, కార్తీక దీపం పాతదే దీప వచ్చి ఒక విలేజ్ వచ్చి తను అమౌంట్ లేక వస్తువులన్నీ తీసి నాకు మారుబడి ఏమండి అమౌంట్ అని ఉంటే ఇమ్మంటే నా దగ్గర డబ్బులు లేవంటాను. మీరు సేట్ కదా, అప్పు ఇచ్చేవారు కదా, లేవని ఎందుకు అంటున్నారంటే ఇంద్రాణి అన్న ఆవిడ వచ్చి వద్దని చెప్పింది, ఫోటో పంపింది మీది అని చెప్తాను. ఇలా ప్రతి సీరియల్ ఇప్పుడు ప్రజెంట్ జెమినీలో వస్తుంది కానిస్టేబుల్ మంజని,
రాత్రి 8:30కి. అందులో హెడ్ కానిస్టేబుల్గా కంటిన్యూ క్యారెక్టర్ ఓకే. అందులో వస్తుంది. చిన్న చిన్న ఇస్తున్నారా రోల్స్ కొంచెం? అంటే చిన్న చిన్న అంటే ఒక డాక్టర్, ఓ లాయరు, ఇలాగ మార్బడి ఇటువంటి ఓ 3 days ఉండేవి వస్తాయి. ఇది అయితే ఎక్కువగా కంటిన్యూటీగా వస్తుంది. కానిస్టేబుల్ మంచి జెమినీలో వస్తుంది. ఓకే. అందులో హెడ్ కానిస్టేబుల్గా చేస్తున్నాను. ఓకే. అలా వెబ్ సిరీస్ చాలా చేశాను. వెబ్ సిరీస్ చేస్తున్నాను, షార్ట్ ఫిల్మ్లు ఉంటాయి. మూవీస్లో చేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సంక్రాంతికి వస్తున్నాంలో అమ్మాయి డ్యాన్స్ చేసే సమయంలో ఒక పెద్ద మనిషిలా కూర్చుని అక్కడ ఉంటాం. తర్వాత గేమ్ చేంజర్ ఒక 1 month వరకు చేసాం. గేమ్ చేంజర్ మినిస్టర్గా చేశాను. గేమ్ చేంజర్. సరే ఇప్పుడు ప్రజెంట్ ఇంకో కొన్ని వచ్చే మూవీస్ ఉన్నాయి. వచ్చేది ఏంటంటే వారియర్ అనేది, వారియర్ మన రామ్ గారు మూవీలో కూడా చేశా. ఇప్పుడు వినోద్ కుమార్ గారు కొత్తగా ఓ మూవీ వస్తుంది, అది నా ప్రపోజల్, అందులో కూడా చేశాను. నెక్స్ట్ నాన్న మళ్ళీ రావా, సత్యప్రకాష్ గారు విలన్గా చేశారు చూసారా, వారు మూవీలో మంచి క్యారెక్టర్ అండి. ఆయన ఒక పేషెంట్గా నా దగ్గరికి వస్తారు, నేను డాక్టర్గా చెప్తాను. అది కూడా ఒక మంచి మూవీ, అది తప్పక చూడవలసింది. చాలామంది తల్లి మీద తీసిన మూవీలు ఉన్నాయి, కానీ తండ్రి మీద ఈ కంటెదడి పెట్టించేటువంటి అద్భుతమైనటువంటి మూవీ ఇది. నాన్న అడుగులు పట్టి తల్లి కంఠం వరకు తల్లి జన్మనిస్తే తండ్రి ఆ అబ్బాయికి అడుగులు వేయించింది తండ్రి. అంటే అడుగులంటే తప్పుడు అడుగులు కాదు, భవిష్యత్తులో ఎలా బ్రతకాలి అనేది తండ్రి నేర్పించాడు. అటువంటి మూవీ అది. అటువంటి తండ్రి కొడుకు తనకు ఒక వ్యాధి వచ్చి ఆ వ్యాధి వల్ల ఇంట్లో ఉంటే తండ్రి కొడుకు ఇబ్బందులు పడకూడదని, ఆ తండ్రి కొడుకుని బాధ పెట్టకూడదని ఉద్దేశంతో తను సూసైడ్ చేసేసుకుంటాడు. అది కంటతడి పెట్టించే సన్నివేశం చాలా బాగుంటుంది. త్వరలో అది మళ్ళీ జనం ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. అంటే సో ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతానికైతే మీది బాగానే ఉంది, ఈ విధంగా రన్ అవుతుంది. ఇప్పుడు అంటే మరీ ఎక్కువగా నేను ఇది అవ్వలేదు, ప్యాడింగ్ ఆర్టిస్ట్. నేను మా అసోసియేషన్ లైఫ్ మెంబర్ అండి. మా అసోసియేషన్లో కూడా ఉన్నాను. మా ప్రెసిడెంట్ గారు మంచు విష్ణు గారు, నేను మా మీటింగ్లు గట్రా అవుతుంటాయి. అప్పుడు ఏదన్నా సరదాగా చేసిమన్నప్పుడు బాబు గారు గెటప్ వేస్తాను. వేసినప్పుడు అందరు కూడా నన్ను శోభన్ బాబు అని బాబు గారి పేరుతోనే పిలుస్తారు. నాకు ఒక డౌట్ అండి, అంటే స్టార్ హీరోలందరినీ బాబు గారు బాబు గారు అంటారు. బాబు గారు అని ఎందుకు అంటారు అనేది నాకు అర్థం కాదు అసలు. బాబు గారు అని ఎందుకు పిలుస్తారు అని? బాబు గారు అనేది ఏంటంటే ముద్దు పదమేమో. శోభన్ బాబు గారు, గిరిబాబు గారు, మోహన్ బాబు గారు, ఇలా బాబులు చాలా ఉన్నారు. మహేష్ బాబు గారు, ఇలా బాబు, నాగార్జున కానివ్వండి, లేదంటే వెంకటేష్ గారు కానివ్వండి, వీళ్ళందరినీ కూడా అంటే పెద్ద పెద్ద హీరోలు ఎవరైతే ఉన్నారో బాబు గారు బాబు గారు అని పిలుస్తూ ఉంటారు ఈ కింద ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారు. అంటే ఎందుకంటే వాళ్ళని ఆ రకంగానే సంబోధించి పిలవాలా? అదేమన్నా రూలా? అయ్యో అదేం కాదు, అదేం లేదు, గౌరవంగా పిలవడం అంతే. గౌరవంగా పిలవడం. ఇప్పుడు నాగార్జున గారు, మహేష్ బాబు గారు అయితే బాబు గారు అనే ఆయన ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి పేరు అదే, బాబు అనే పేరు. అయితే బాబు గారు అంటే పెద్ద ఆయన కదా, కొంత గౌరవంగా పిలిచిన పదం అన్నమాట. అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్ ఫస్ట్ మీ కెరీర్ స్టూడియో అన్నారు, తర్వాత నాటకాలు అన్నారు, మొత్తం సంగీతం ఇంత చక్కగా వాడుతున్నారు. అసలు ఈ శోభన్ బాబు గెటప్ అంటే ఒక పలానా పర్సన్ మిమ్మల్ని అన్నారని చెప్పారు, అంటే శోభన్ బాబు లాగా కనిపిస్తున్నది అని. అంటే ఫస్ట్ గెటప్ వేసుకున్న తర్వాత మీది మీకు ఏ విధంగా అనిపించింది అసలు? లేట్ చేసిందా ఇన్ని రోజులు, ఈ గెటప్ ఏదో ముందే వేసుకుంటుంటే బాగుండే అని అనిపించిందా? అని కాదు, శోభన్ బాబు గారు ఇలా ఉన్నామని ఎప్పుడైతే ఆయన చెప్పారో అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. చేశాక చాలామంది నన్ను శోభన్ బాబు గారిలో చాలా పార్టీలకు పిలవడం, బాబు గారి ఫంక్షన్లు అన్నిటికి పిలవడం అన్నీ జరిగింది అనమాట. ఆల్మోస్ట్ ఎన్ని నాటకాలు వేశారండి? నేను లేదంటే చాలా నాటకాలు వేసాండి. శ్రీకృష్ణ తులాభారం, పడకసీను, వామన అవతారం, ఇది చాలా ఉన్నాయండి. లక్ష్మమ్మ కథ చెప్తారా అండి? ఒక డైలాగ్ చెప్తారా నాటకాలలో? అంటే మీకు బాగా ప్రశంసలు వచ్చినాయి, ఇంకా అసలు అద్భుతం, ఆహా అని అన్నవి, పలానా ఒకటి ఒక గుర్తుండిపోయిన రోజు ఒకటి ఉంటుంది కదా ఒక నాటకం. అయితే శుక్రాచార్యుడుగా చెప్పిన డైలాగులు చాలా బాగుంటాయి. తను రాజ్యాన్ని దారబోసేస్తుంటాడు, మహావిష్ణువు వామన రూపంలో వచ్చినప్పుడు నేను శుక్రాచార్యుడిగా ఉండి చెప్తానన్నమాట. తను రాజ్యం ఇచ్చేస్తానంటే బొంకొచ్చు పలానా ఆవుల్ని రక్షించేటప్పుడు, ఇలాగ మన రాజ్యం పోయేటప్పుడు అని మంచి డైలాగులు అనమాట. ఆ డైలాగులకి మురళీమోహన్ గారు ఫిదా అయిపోయి నెక్స్ట్ రోజు నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు. చాలా బాగా చెప్పారండి. ఒకసారి చెప్తారా డైలాగ్? ఆ డైలాగులు కాదు కానీ కొన్ని పద్యాలు వచ్చు. అలాగే ఇప్పుడు సాధారణంగా దుర్యోధనుడు డైలాగులు అందరూ చెప్తుంటారు.
అంటే దుర్యోధనుడిది చెప్పేది చాలామంది చెప్పేది కాకోకుండా ఆయన ఏకాంత రూమ్లోకి వెళ్ళినప్పుడు తను ద్రౌపది నవ్విందని ప్రాణత్యాగం చేసుకునే సిద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు డైలాగులు మంచిగా ఉంటాయి. అంటే డైలాగ్ వెర్షన్ గురించి చెప్తున్నాను. అంటే నేను భక్త కుచాలని కృష్ణుడికి అటుకులు పట్టుకెళ్తాడు వాళ్ళ స్నేహితుడు సుధాముడు. అది ఏకపాత్ర వేస్తే నాకు చాలా ప్రశంసలు, చాలా పత్రాలు, బహుమతులు వచ్చినాయి. అది చాలా బాగుంటుంది అనమాట. అది చాలా బాగుంటుంది. అది కృష్ణుడు చిన్ననాటి స్నేహితుడు అనమాట సుధాముడు. అంటే కుచేలుడు అంటే చిరిగిన వస్త్రములు ధరించిన వాడు. తను సంతానం ఎక్కువ, తింటాక ఉండలేదు. తన భార్య ఏమందంటే, నీ స్నేహితుడు బాగా ధనవంతుడు, దేవుడిగా కొలవబడుతున్నాడు, ఒక రాజ్యానికి రాజులా ఉన్నాడు, అలాంటి రాజు కదా, నువ్వు వెళ్ళి ఎంతో కొంత ధనాన్ని కొద్దిగా అడిగితే మనకి రోజులు గడుపుతాయి, లేదా ఒక ఆవునైనా ఇస్తే ఆ పాలు మనం తాగి బ్రతకొచ్చు అని భార్య ఫోర్స్ చేసి పంపింది. అప్పుడు ఆ సుధాముడు కృష్ణుడి దగ్గరికి వస్తాడు. ముందుగా గేట్ దగ్గరికి వస్తే వాళ్ళు ఎవడో అడుక్కునేవాడని గంటేస్తే అప్పుడు కృష్ణుడు వస్తాడు. సరే ఇంతకీ లోనికి వెళతాడు. కృష్ణుడి దర్శనం అవుద్ది. కృష్ణుడు అయ్యో ఇన్నాళ్ళకి వచ్చావా అని తన భార్యలు అష్టభార్యలను పిలిచి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకొని ఇవన్నీ చేస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మి లాంటి రుక్మిణి సత్యభామలు ఇలా అందరూ ఏంటి ఒక అడుక్కునే రూపంలో ఉన్నాడు అతను. చిరిగిన బట్టలు, మాసిపోయిన గడ్డం, చెమట బట్టతో ఉంటే ఎక్కడి నుంచో నడక, అప్పట్లో నడక కదా, నడిచి వచ్చేది. ఈయనేంటి సాక్షాత్తు భగవంతుడు అతని కాళ్ళు కొడుతున్నాడు అంటే అలా ఆశ్చర్యపోతారు. అలాంటి సమయంలో ఇతను తన వెళ్ళిన కోరిక మర్చిపోయి వచ్చేస్తాడు. దారిలో వచ్చేసి బాధపడతాడు. అయ్యో నేను వెళ్ళింది ఎంతో కొంత ధనాన్ని ఆశించి ఏదో అడగడామని వెళ్ళాను, తన నా కాళ్ళు కడుక్కుని తల మీద చల్లుకునేదానికి ఈ మాట మర్చిపోయాను, ఇంటికి వెళ్తే ఇప్పుడు నా భార్య పిల్లలు నన్ను ఏమంటారు అనే సన్నివేశంలో నేను డైలాగ్ చెప్తే మా తాడేపల్లిగూడెం దేవాదాయ మినిస్టర్ చేశారు పైడికొండ మాణిక్యాలరావు గారు. ఆయన స్టేజ్ మీదకి వచ్చేసి నన్ను ఇలాగ ఆలింగనం చేసేసుకుని, మనం సీరియల్లో సినిమాల్లో చూస్తాం, గుక్క తిప్పకుండా ఆయన మాట్లాడిన మాటలు నేను ఏడుస్తూనే ఉన్నాను, ఏడుపు వచ్చేలా అని ఆయన ఎంతో ప్రశంసించారు. ఆహా, ఈ కుచేలునిది ఎంత అదృష్టము! నవ్యమోహన రూప విలాస వికాస విశ్వంత విశేషం బగు దివ్యమంగళ సాక్షాత్కారం, శ్రీకృష్ణ సాక్షాత్కారం. అదృష్టం ఎంత బిట్టుగా నన్ను వరించను కదా, లేకున్నా పట్టునంతనే ఆ గట్టుదాలపు దర్శనము సాధ్యమా? అవునవును, నా భాగ్యమునకు నిదర్శనము ఆ సుదర్శనుని దర్శనమే. ఎప్పుడు ఇంతంతున్నప్పుడు యమునా సైకత సీమలు ఎందు గుజ్జను గుళ్ళు కట్టుకుని దుడుకు గోపుగులని అంటే పడుచుగొల్లకు చల్లకుండలపై వడివడి చల్లరాళ్ళను ఇసిరినప్పుడు చలిగానిగా వాళ్ళదని వారించని గుట్టుగా ఇంటికి పట్టునుండగా గొల్లాయి బుడ్డల సాహసమున అల్లరదట్టవైతివిని యశోద నిన్ను చెవిని ఉలిమినప్పుడు, ఇలా ఆ డైలాగులు చాలా బాగుంటుంది. నేను భగవంతుడు ఇచ్చిన వరం ఏంటంటే చాలా పద్యాలు, చాలా పాటలు, పుస్తకాలు లేకుండా చాలు. మాణిక్యవీణ ఎంతో అద్భుతంగా ఉంటుంది. అంటే మీరు ఏదైనా చూస్తే ఇట్లా పట్టేస్తాను అనుకుంటా, నాకు తెలిసి ప్రతి ఒక్క టాలెంట్ ఉంది మీకు. భగవద్గీత చాలా చెప్తా. ఎంఎస్ రామారావు గారు సుందరకాండ 4 hours వస్తుంది. ఇలా చాలా పద్యాలు, చాలా అన్నీ చెప్తాను. అలాగే ఇప్పుడు మన దుర్యోధనుడు డైలాగులు చాలామంది చెప్తారు, ఏమంటివి అని. అది కాకుండా ఈ వేరే డ్రామా వెర్షన్లో కొన్ని ఉంటాయి, బాగుంటాయి. గీత చెప్తారా అండి? భగవద్గీత చెప్తా. ఇది ఇప్పుడు ఇది దుర్యోధనుడి 2 డైలాగులు చెప్తామండి, ఎందుకంటే డైలాగ్ వెర్షన్ ఎలా ఉందనేది. పరాభవము నాకు పరాభవమా, ఆ బంధకీకృత పరిహాసమామునంబర ప్రాణత్యాగమనరించుటయా, లేక తలయొగ్గి జీవించుటయా, సప్తసాగర వేలావలయతవ సుందరావలయంబులకెల్ల ఏకఛత్రాధిపత్యం వహించి అప్రతీప ప్రతాపమున చండశాసనుండ ఎలరారు నాయట్టి రాజన్య చూడమణి ఎవ్వండిట్టి హేయముగు దుర్మనమునకు అంగీకరించిన పోనిము దుర్మనమునికి అంగీకరించునేమి ప్రయోజనమేమున్నది? అభిమానధనుడకు సుయోధన సార్వభౌమునికి అవమానమా? ఆ దుచ్చాది లజ్జా విహీనత పరిహసించునను పరిహసించుగాక, నాయంతటి వానికి అవమానము తటస్థించిన మహాగజేంద్రము మార్గమున చనిచుండ కుక్కలు ఎన్ని మురుగుట్లేదు అని నా అంతరాత్మకి 8 సరిపెట్టుకుందుమనను. ఈ వార్త రేపు ఎట్లయినను లోకమును ఎల్లడి కాక మానదు. నిరర్ధకముగు దురర్థముగు ప్రజలు అనేక విధములుగా తలంపక మానరు, ఆ పిమ్మట నన్ను సందేహింపకను మానరు. కావుననే సర్వవిధముల మరణము శ్రేయోదాయకము,
మరణంబు శ్రేయోదాయకము. మరణానంతరమైన నీ అపవాదు తప్పున మాని నీ పరిహాసపాత్రునగు మానవపతి జీవిత చరిత్రే నీ రేపటి నుండి నా జీవితము నాటక రూపమున ప్రదర్శింపబడదా. కావున కావున సర్వవిధల మరణము గహితము. ఇలా డైలాగ్ అసలు ఎక్సలెంట్ అసలు. నేను లైవ్లో ఇట్లా వింటున్నా కదా, నాకైతే మీరు చెప్పిన ప్రతి డైలాగ్కి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే ఒక నాటకం, ఈ విజువల్స్ అన్ని నా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి మీరు ఈ విధంగా చెప్తా ఉంటే. అయితే భగవద్గీత అమరగాయకులు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చెప్పారండి. దాన్ని నేను కొన్ని వందల ప్రోగ్రాంలు చేశాను. మా ఆంధ్రాలో ఎక్కువగా ఏమన్నా ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎక్కువగా పురాణాలు, హరికథలు, బుర్రకథలు. ఇప్పుడు నాటకాలు కొన్ని చోట్ల వేస్తున్నారు, అయినా వేస్తున్నారు చాలా చోట్ల వేస్తున్నారు. అంటే అంత కాకుండా ఇప్పుడు కొద్దిగా వేస్తున్నారు, మానలేదు. అయితే ప్రవచనాలు గట్రా చెప్పిస్తున్నారు. అయితే తగ్గిపోయింది ఇప్పుడు జనరేషన్. అందరూ చదువుకోవడం, వాళ్ళు ఖాళీ లేక. అప్పుడు ఏంటంటే వ్యవసాయం చేసే వాళ్ళంతా సాయంత్రం వచ్చి కూర్చుని ఒక సొట్ట అంటించుకుని అలా కూర్చుని తెల్లవారేదాకా హరిచంద్రుడు నాటకం ఉందంటే తెల్లవారిపోయింది. నా చిన్నప్పుడు నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు వినాయక్ గారు, మన వివి వినాయక్ గారు ఊరు చాగల్, నేను పసివేదలో చదువుకుంటున్నాను. చాగల్లో వారు వినాయక చవితి ప్రోగ్రాంలు లేదంటే ఒక నెలలాళ్ళలో చేసేవారు, కొన్ని వేలు ఖర్చు పెట్టి అప్పట్లో. అప్పుడు నేను పసివేదల నుంచి నడిచి వెళ్ళాను. అంటే ఒక 5 కిలోమీటర్లో నడిచి వెళ్ళాను ఆ ప్రోగ్రామ్. నేను ఒక్కడనే. తెల్లారిపోయింది, 3-2 అయిపోయింది. తెల్లారి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. అందుకని నేను ఒక్కడనే అంత అర్ధరాత్రి కూడా ఆ చెట్లు పుట్లంతా నడుచుకుంటూ వచ్చేసాను. అంటే నాకు ఇంకా గుర్తు, నిజంగా అప్పట్లో మరి అంత ఇదిగా చూసేవారు అనమాట నాటకాలు. ఆదరణ తగ్గిపోయింది. మరి తగ్గిపోయిందంటే ఈ సినిమాలు అనేవి ఆ నాటకాల నుంచి వచ్చినవే. ఆ నాటకాలను చూసి ఈ సినిమాలు తీశారు. అప్పుడు ఏమో స్టేజ్ మీద వేసారు, ఇప్పుడు తెర మీద వేస్తున్నారు. ఇప్పుడు తెర మీద కూడా మానేసి సెల్లో చూసుకుంటున్నారు. అది సెల్లోకి వచ్చేసింది, తెర మరుగైపోతుంది. ప్రతి మూవీ ఇప్పుడు ఇవాళ రిలీజ్ అంటే రేపు సెల్లో వచ్చేస్తుంది. అయితే భగవద్గీత, అది పరమ పవిత్రమైనటువంటి భగవద్గీత, అది శ్రీకృష్ణుడు మరి అర్జునుడికి ఉపదేశించినటువంటిది. అర్జునుడికి ఉపదేశించినటువంటి ఆ భగవద్గీత చాలా పవిత్రమైంది. నేను అది ఎన్నో చోట్ల ప్రోగ్రాంలు బట్టి నాకు ఏ లోటు లేకుండా భగవంతుడి దయ వల్ల, అంటే కోటేశ్వరుని అనేం కాదు, లోటు లేకుండా, తింటాకు లోటు లేకుండా ఆ స్వామి ఆశీస్సులతో ఇలా ముందుకు నడుస్తున్నాను. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణి భగవతి అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధామి భగవద్గీతే భవద్వేషిణీ భగవద్గీతే భవద్వేషిణీ. అలాగే ఆఖరి శ్లోకం, శ్రీకృష్ణుడు అర్జునుడికి స్వరూపాన్ని చూపించినటువంటి సన్నివేశంలో, ప్రభో కృష్ణ పశ్యామి దేవాం తవ దేవదే సర్వాం తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంస సర్వాం నురగాం చ దివ్యాన్ అనేక బాహుద వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంశ్రాకరాళాని చ తే ముఖాని దృష్టైవ కాలానల సన్నిభాని దిశో న జానే నలభేశ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఇలాగా చెప్పి అర్థం చెప్తుంటాను. అది నాకు మా గురువుగారు డి నరసన్ పంతులు గారు నేర్పినటువంటి విద్య. ఆయన పాదాలకు నమస్కరిస్తున్నాను. నేను మీకు నమస్కరిస్తున్నాను, మీకు పాదాభివందనం చేస్తున్నాను నేను. ఎందుకంటే అసలు అంత అద్భుతంగా అండి. అంటే ఇప్పుడు మీరు సంగీతం నేర్చుకునే ఉంటారు కదా, ఇంత అద్భుతంగా కొంత నేర్చుకున్నాను. ఓకే, మొత్తం యాక్టింగ్, సంగీతం, మొత్తం ఇంత డ్యాన్స్ చేస్తాను. శోభన్ బాబు గారు డ్యాన్స్ చాలా వేస్తా. మొత్తం అన్ని సాంగులకి డ్యాన్స్ చేస్తా.
డాన్సర్ కూడా డ్యాన్స్ డాన్సర్ చేస్తాను. అసలు మల్టీ టాలెంటెడ్. అయితే నాకు శోభన్ బాబు గారిది ఒక పాట అంటే నాకు చాలా ఇష్టం అండి. శోభన్ బాబు గారిది వాన నీటిలో పాట ఒకటి. గాలివానలోదా? గాలివానలోది బాధగా ఉంటుందండి. అది దుఃఖానికి సంబంధించింది కదా, అంటే ఒక హుషారుగా ఉండేది. పాడగలుగుతారా? సరే పాడతాను. అయ్యో, ఆ. గాలివానలో వాన నీటిలో, గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం, తీరమెక్కడో ధన్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఓహోహో ఓహోహో. అది అది కాకుండా చెల్లెలు కాపురం మూవీలో, ఆ మూవీలో శోభన్ బాబు గారు వర్షంలో దాచుకుంటూ పడవలు ఈ విధంగా అనిపిస్తాయి. బట్ ఇక్కడ శోభన్ బాబు గారు మాత్రం మొత్తం అంటే ఫ్రెష్ లుక్ తో. మరి ఒకప్పుడు ఎంతో ఫేమస్ అది సాంగ్ చెల్లెలు కాపురం. అది ఆ సాంగ్ మన బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్కడికి వెళ్ళిన ముందు ఆ సాంగే వేసేవారట. స్టేజ్ మీద ప్రోగ్రాంలో ఆయన ముందు అదే వేసేవారంట. అది చాలా బాగుంటుంది అనమాట. నారాయణ రెడ్డి గారు రచించితే, మన మహాదేవగన్ గారు సంగీత స్వరపరితే, మన బాలు గారు గాయకులే పేరు. చాలా బాగుంటుంది అది. చరణు కింకణులు గల్లు గల్లు మన కరకంకణములు గలగలలాడగా, అడుగులందు కల హంసలాడగా, నడుములో తరంగమ్ములుగగా, విలీన కచిపర విలాస బంధుర తనూలత చంచలించిపోగా, హాడవే మయూరీ నటన మాడవే మయూరీ, నీ కులుకులు గని నా పలుకు విరియ, నీ నటనను గని నవ కవిత వెల్లయగా, ఆడవే మయూరీ నటన మాడవే మయూరీ. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే మీరు ఎంత టాలెంటెడ్ కదండి. అంటే సంగీతంలో కూడా మొత్తం 100కి 100, యాక్టింగ్ కానివ్వండి, మీది ప్రతి ఒక్కటి కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఎందుకు ఇప్పటిదాకా ఇంకా ఎందుకంటే గుర్తింపు ఉంది, అంటే ఇన్ని సన్మానాలు జరిగినాయి, చంద్రబాబు నాయుడు గారితో అవార్డు అందుకున్నారు, ఇటు డైరెక్టర్స్ కోడి రామకృష్ణ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా రాఘవేంద్రరావు గారు పిలిచి ఒక మూవీకి నాకు హీరో ఫాదర్ క్యారెక్టర్ చేపించారు. అంటే మీకు ఇంత అద్భుతంగా జరిగినాయి, బట్ బాగా గుర్తింపు అంటే అనేది ఇప్పటివరకు మనకు రాలేదు. ఎందుకు అంటారు? రాలేదు అంటే భగవంతుడి దయ వల్ల మరి అదృష్టం కూడా ఉండాలి. మన ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మాట చెప్తారు, పెద్దవాళ్ళు చెప్పింది అలా మిగిలిపోద్ది. ఇప్పుడు కోట శ్రీనివాసరావు గారు చెప్పారు, ఒక అదృష్టం అనేది, అదే టాలెంట్ అనేది గుమ్మడికాయ అంత ఉన్నా అదృష్టం అనేది ఆవగింజ అంత ఉండాలి. అలాగా కొన్ని ఉంటాయి. ఇప్పుడు మన చిరంజీవి గారు ఉన్నారు, గౌరవనీయులు పూజలు. ఆయన ఏమన్నారంటే, మంచి మాట మైకులో చెప్పాలి, చెడు మాట చెవిలో చెప్పాలి. ఇలాగ ఒక్కొక్క మహానుభావులు వారు చెప్పినవి చాలా. అంటే స్టిల్ ఇప్పటి వరకు ఇంకా అసలు ఈ ప్రశంసలు, చాలా ప్రశంసలు లభించుంటాయి మీకు, బట్ ఒకే ఒక్క మాట ఇంకా మీకు లైఫ్లో అప్ప చాలరా, ఇంకా ఇది విన్నా నేను నా లైఫ్కి ఇది చాలు అని అనిపిస్తుంది కదా. ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అటువంటి ప్రశంసలు? ఏమని అన్నారు వాళ్ళు? మన ఆశీస్సుల్లో వచ్చినటువంటి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరు కూడా చెప్పే, గిరిబాబు గారు అయితే, మురళీమోహన్ గారు అయితే నన్ను ఆలింగనం చేసుకున్నారు మొన్న. చేసుకుని మళ్ళీ మా శోభన్ బాబు గారిని మళ్ళీ మాకు కంటికి కట్టినట్టు మా ఎదురుగుండా ఆయనే వచ్చారా అన్నట్టు ఉందని ఆయన ఎంతో ఆనందపడిపోయారు. అంటే మిమ్మల్ని చాలామంది అంటే ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు అనమాట. అంటే మురళీమోహన్ లాగా కూడా మీరు అనిపిస్తున్నారు, మిమ్మల్ని చూస్తే శోభన్ బాబు, మురళీమోహన్ ఇద్దరు కనిపిస్తున్నారు అని అంటున్నారు. అంటే మరి మురళీమోహన్ గారి లాగా గెటప్ వేసుకొని మురళీమోహన్ గారికి ఎప్పుడైనా కనిపించారా? మురళీమోహన్ గారు గెటప్ నేను వేసుకోలేదు, కానీ ఒక మూవీలో మురళీ శర్మ గారు ఉన్నారు కదా, సీనియర్ మోస్ట్, ఆయన నేను మూవీలో చెస్ ఆడతాం. చెస్ ఆడే టైంలో ఆయన అన్నారు, ఏమంటే మీరు మురళీమోహన్ గారిలో కూడా ఉన్నారండి అన్నారు. అనేదానికి కొందరు అంటారు సార్ అన్నాను. సరే ఇంకొకళ్ళు కొందరు అన్నారు, అప్పట్లో ఒక 10 ఇయర్స్ బ్యాక్, మీరు సుమన్ గారిలాగా ఉండేవారు అని చెప్పుకునేవారు. అయితే నేను అప్పుడు దుబాయ్ సుమన్ గారు వచ్చారు, అప్పుడు నేను అలాగే గెటప్ అలాగే పెట్టుకుని ఉండాను. ఆయనకి చూపించాను ఫోటో, సార్ నేను మీలాగా ఉన్నాను అంటారండి, నన్ను సుమన్ అని పిలుస్తారండి అంటే ఆయన చూసి చాలా సర్దపడ్డారు సుమన్ గారు. అప్పుడు ఒక 25-30 ఇయర్స్ బ్యాక్. సరే చంద్రబాబు గారు ఒకసారి కలిశారు,
ఒకసారి కాదు చాలాసార్లు కలిసారు. ఆయన నేను కలిసి బందిపోటు అని అల్లరి నరేష్ గారి మూవీలో ఆయన ఒక పార్టీ నాయకుడు అయితే నేను ఆయన రైట్ హ్యాండ్గా కూడా ఉంటారు, నా భుజం మీద చేసి నడుస్తూ ఉంటారు ఆయన. ఆయన అది ఆ మూవీ పార్టీ కార్యకర్తగా నేను ఆయన ఉన్నప్పుడు ఎండలో తిరిగేవాళ్ళు జెండా పట్టుకుని, అయితే ఆయన కాళ్ళు పట్టుకు దండం పెట్టుకున్నాను. సార్ మీరు సాయిబాబా షిరిడి సాయిబాబా మూవీలో కొండల మీద ఆడ చెప్పులు లేకుండా నడిచాడు ఆయన. ఓ పాట ఉంటుంది ఆయనది. ఆ పాటకి ఆయన డప్పు కొడతా డ్యాన్స్ చేసి అది నడుస్తున్నప్పుడు ఎండలో ఆ సూర్యుడు ఇలా కనపడుతూ ఉంటాడు, ఆ రాళ్ళ మీద కొండల మీద ఆయన నడుస్తూ ఉండాలి చెప్పులు లేకుండా. అప్పుడు కాళ్ళు మీకు ఎలా ఉన్నాయంటే బొబ్బలు వచ్చేసినాయ్యా, కాలిపోయినాయి, కానీ ఆ సీన్ అటువంటిది అని నాకు చెప్పారు. అంటే మీకు ప్రతి అడుగడుగున కూడా మంచి ప్రశంసలు, అవార్డులు, సన్మానాలు ఇన్ని జరుగుతున్నాయి. సన్మానాలతో చాలా గారితో కూడా అవార్డు తీసుకున్నారు మీరు. ఎవరు? చంద్రబాబు నాయుడు. అవును. ఎలా అనిపించింది మీకు అప్పుడు? చాలా గ్రేట్ కదండి. మరి నాటకాల్లో మా టీము ఒక లక్ష్మం కథని సాంఘిక నాటకం వేసాం. వేస్తే అందులో నేను ఈ హీరోయిన్కి బావగారు అనమాట. మంచి మాదే ఉంటుంది ఆ కథ అంతా, పద్యాలు అన్నీ. దానికి మొత్తం మా టీం అందరికీ నంది వచ్చింది. టీం అందరికీ నంది అవార్డు వచ్చింది. నంది నాటక పోటీల్లో వచ్చింది. అలాగే తెనాలిలో ఒక నాటకం వేసాం, విజయవాడ ఆ టీం అది, అందులో ఒక నంది అందరికీ కూడా టీం అందరికి. ఇలా నంది నాటకోత్సవాల్లో పాల్గొన్నాను. అలాగే మన కమెడియన్ గారు మన నామాల మూర్తి గారు, ఆయన చాలా నాటికలు చేశారు. రాబోయి ఓ కాశీవాసి రావయ్య అలా అండి. అందులో నేనే హీరో, నాకు భార్య ఉంటుంది. నా మినిస్టర్ కూతుర్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను. నేను లేని పేదవాడిని. ఆ అమ్మాయి టార్చర్ పెడుతుంది అమ్మ నాన్నని. మా నాన్నగారు బాధలు పడలేక తనంతట తానే చితి పేర్చుకుని చనిపోతాడు. అది మంచి సన్నివేశం. అలాంటి దాంట్లో మేము ఎన్నో నాటకాలు చేసాం. అంటే ఇప్పుడు ఈ విధంగా అంటే హీరోలను అనుసరించి డూపు హీరోలు ఉన్నారు కదండి చాలా మంది. అంటే మీరంతా కాంటాక్ట్లు ఉంటారా ఒక సంఘం లాగా? అయితే ఇప్పుడు ఈ కృష్ణ గారు, రామారావు గారి లాగా పూర్వం నుంచి కొన్ని 50 సంవత్సరాల పైనుంచే రామారావు గారు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యారు అప్పటి నుంచి డూప్స్ ఉన్నారు. రాజమండ్రిలో చక్రవర్తి గారు, ఉదయ్ కుమార్ గారు అని ఫేమస్. సేమ్ రామారావు గారు వచ్చేస్తున్నారా అని ఉండేది అప్పట్లో. అప్పుడు ఎక్కువగా రికార్డింగ్ డ్యాన్సులు ఉండేవి. ప్రతి ఏ ఫంక్షన్, ఏ ఆలయం దగ్గర ఏది జరిగినా రికార్డింగ్ డ్యాన్సులు ఉండేవి. అటువంటి టైంలో కూడా ఈ డూప్స్ ఉండేవి. ఇప్పుడు కూడా డూప్స్ ఉన్నాయి. మహేష్ బాబు గారి లాగా గుంటూరు అబ్బాయి శ్రీను అని ఒక అబ్బాయి చేస్తాడు. ఇలాగే అందరూ కలుస్తాం. కృష్ణ గారి లాగా మన సూపర్ స్టార్ కృష్ణ గారి లాగా మా తాడేపల్లిగూడ వాస్తవ్యులు వెంకట్రావు గారని మొట్టమొదటిగా ఆయనే నాకు శోభన్ బాబు గారు గెటప్ మేకప్ వేశారు. ఆయన నా గురువులు అంటే ఆయన మొట్టమొదటిగా ఆయనే వేశారు. శోభన్ బాబు గారు గెటప్ ముఖం మేకప్ కవలికలను బట్టి వేశారు. ఆయన వేశారు. అలాగా చాలామంది ఉన్నారు. బాలకృష్ణ గారు లాగా ఒక ఆయన ఉండేవారు, గుంటూరు భాస్కరరావు గారు అని. సేమ్ రామారావు గారు ఉండరు. ఆయన మన జూనియర్ ఎన్టీఆర్ గారు సాంగ్ యాక్సివ్ రే మనవడా అని సాంగ్లు చేశాడు. సేమ్ రామారావు గారిలో ఉంటారు. ఆయన ఈ మధ్యకాలంలో కాలం చేశారు పాపం. అలాగే సినీ నృత్య కళాకారులు సంఘం అని మొత్తం ఈ డూప్స్ అందరికీ ఒక యూనియన్ ఉందండి. దాంట్లో నేను కూడా మెంబర్షిప్ తీసుకున్నాను ఈ మధ్యకాలంలోనే. చాలా అది కూడా మొత్తం అందరూ ఉంటారు అందులో. అందరూ లేడీస్ జెంట్స్ అందరూ కూడా. అంటే ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ స్టార్టింగ్లోనే మీరు ఒక మాట అన్నారు, అంటే సినీ ఇండస్ట్రీలో కొంచెం రావాలన్నా ఎదగాలన్నా ఎవరైనా పెద్దవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు ఉండాలి కదా అని మీరు అన్నారు. మరి అటువంటి సపోర్ట్ మీకు ఏది లేదు, జస్ట్ మీకు ఒక గెటప్ ఇది అంటే ఇది వరకు ఓకే, బాగుంది, గుర్తింపు ఉంది, అంత ఓకే. అంటే కొంచెం మెయిన్ క్యారెక్టర్ ఇవ్వాలన్నా, మెయిన్ లీడ్గా మిమ్మల్ని ఉంచాలన్నా కూడా ఒకటి చూస్తారు ఏదైనా వాళ్ళు. మరి మీకు ఆ సపోర్ట్ లేదు అంటే ఎప్పుడైనా కష్టం అనిపించిందా మీకు? బాధపడ్డ సంఘటన ఉందా సినీ ఇండస్ట్రీలో? అంటే మొట్టమొదటిగా నేను ఈ సినిమాని నమ్ముకుని హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక హాస్టల్ తీసుకున్నానండి. ఈ హాస్టల్ తీసుకోవడానికి కారణం, నేను ఒక తణుకులో నాటికి వేస్తుంటే అక్కడ కొండూరు రామ్మోహన్ రావు గారు అని ఒక ఆయన మా అసోసియేషన్లో నైప్ మెంబరు, ఆయన ఆర్టిస్టు. ఆయన ఏం చేశారంటే నా టాలెంట్ చూసి మీరు హైదరాబాద్ రండి అన్నారు. హైదరాబాద్ నాకు ఎవరు తెలియదండి అంటే, లేదండి మీకు నేను రూమ్ చూస్తానని ఆయన మన మంగా టిఫిన్ బ్యాక్ సైడ్ ఒక శ్రీదేవి అని ఒక శ్రీదేవి హాస్టల్ చూసి నన్ను అందులో ఉంచారు. ఆయనకి ఈ ఛానల్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన వల్లే నేను హైదరాబాద్ వచ్చాను. అయితే నేను చాలా ఆడిషన్లకు వెళ్తే ఆడిషన్ డైలాగ్ చెప్పినా వాళ్ళకి ఏంటి తెలిసిన వాళ్ళు పెట్టుకుంటారో అలా చాలా మణికొండ, మాదాపూరు, ఇలాగా బోర్బండ, ఇలా ఎక్కడ ఆఫీస్ ఉంటే అక్కడికి ఎండలో వెళ్ళేవాడిని.
2 years వరకు నాకు ఏమీ లేవండి వేషాలు. ఆ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం, ఇంటి ఇలాగ తినడం అలా ఇలా ఉంటే ఇంటి దగ్గర చాలా బాధపడేవారు. ఎందుకంటే ఇక్కడ ఏదో ఫోటో స్టూడియో బంగారంలా ఉండేది, మీరు దీన్ని వదులుకుని మీరు వెళ్ళి అక్కడ తిండి తిప్పలు లేకుండా బాధపడడం అలా ఇలా అంటే నాకు ఇంట్రెస్ట్ అని చెప్పేవాడిని. కానీ చాలా బాధపడ్డారు ఇంటి దగ్గర, వద్దని చెప్పేవారు. అయినా సరే నేను వాళ్ళని ఎదిరికించి ఇక్కడ సరిగ్గా తిను బాధలు పడతా నేను అంటే నాకు ఎక్కువ లగ్జరీలు అటువంటి అలవాట్లు లేవండి. సిగరెట్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అసలు ఏమీ లేవు. భగవంతుడి దయ వల్ల ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ స్నానం చేసి గుడికి వెళ్తా, ప్రతి గుడికి వెళ్తా. అది మా నాన్నగారు ఇచ్చిన వరం ఏంటంటే భక్తి. నాకు చిన్నప్పటి నుంచి నాకు భక్తిని ఇచ్చారు. ఆ భక్తి మనసులో ఉండబట్టి ఇవాళ ఎన్నో దేవుడి పాటలు పాడతాను. అలాగే మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుడి ఉందండి, ప్రతి మంగళవారం నేను భజన చేస్తాను. ఇప్పుడు మీరు సంగీతం ఇప్పుడు ఇంత బాగా పాటలు పాడుతున్నారు, పద్యాలు కూడా అంటే ఇప్పుడు ఘంటసాల గారు రాగం తీస్తారు చూడండి, సేమ్ అదే విధంగా మీ వాయిస్ కూడా అట్లనే అనిపిస్తుంది. అంటే మీకు సంగీతంలో అంటే మ్యూజిక్లో కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు మిమ్మల్ని మీ వాయిస్ వినడం, మీ పాటలు వినడం అది అటువంటిది ఏం రాలేదు ప్రస్తుతానికి. అది అంతవరకు రాలేదు. కానీ అదే వాయిస్ బాగానే ఉంటుంది. చాలా పద్యాలు అన్నీ పాడుతుంటానండి. మంజునాథ్ చూడకుండా మొత్తం ఆ పాటంతా పాడేస్తాను. మాణిక్యవీణ అది చాలా అద్భుతమైనటువంటి దండకం, అది చూడకుండా పాడేస్తుంటాను. అలాగే మహాప్రాణదీపం శివం శివం మహంకార రూపం శివం శివం హరహర మహాదేవ్ శంభో శంకర. ఈ ఛానల్ ద్వారా మరి ఆ స్వామివారిని కొలుసుకునే అదృష్టాన్ని మీరు కల్పించినందుకు ధన్యవాదాలు. శంభో శంకర. ఆ పరమశివుడిని ప్రతి సోమవారం ఆలయానికి వెళ్తుంటాను. అసలు యాక్చువల్గా ఇప్పుడు ఈ మంజునాథ శ్లోకం ఇప్పుడు ఇది ఉంది చూడండి, ఇది బ్రీతింగ్ తీసుకోకుండా పాడతారు కదా, చాలా కష్టం అసలు. వాళ్ళు అంటే హరహర అది మహాదేవన్ గారు కదండి పాడింది, తనే అనుకుంటారు కదా. అసలు కంప్లీట్ బ్రీత్ ఆపి మరీ పాడుతూ ఉంటారు, చాలా ప్రాక్టీస్ అవసరం. మరి ఇది మీరు ఒక్క పొల్లు అక్షరం అంటే పొల్లు మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇది అడుగుతారని నేను ప్రిపేర్ ఏమి రాలేదు. నేను ఎప్పుడూ ఈ పద్యం నేను ఈ దండకం కనీసం 10 years బ్యాక్ నేను అన్నది ఇది. ఇప్పుడు మీరు వచ్చి ఇది అడుగుతారు, నేనేదో దాన్ని ప్రిపేర్ చేసుకుని రాలా. కానీ ఆ భగవంతుడు ఇచ్చింది ఏంటంటే, ఏదైనా సరే 10 years బ్యాక్ అయినా సరే నేను ఏది అడిగినా అది నేను అనగలిగే అంత భగవంతుడు నాకు ఇచ్చిన అంటే అసలు ఎన్నో పదాలు, ఎన్నో క్లిష్టమైన పదాలు ఇందులో, మళ్ళీ ట్యూన్, ఇంకా అసలు శ్వాస తీసుకోకుండా అసలు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఓకే, అంటే ఇప్పుడు మూవీ ఇండస్ట్రీకి మీరు వచ్చి సీరియల్స్ చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. మహేష్ బాబుతో తీసిన మూవీస్ గురించి చెప్పారు. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ తోని మూవీస్ లో జూనియర్ ఎన్టీఆర్ గారితో మంచి మూవీ అండి, అరవింద సమేతలో. సునీల్ గారు హీరోయిన్ ఒక విలేజ్ బయోపిక్ తీయడానికి వెళ్తారు. నేను ఒక రాయి బండ మీద కూర్చుని చుట్టగలుగుతూ ఉంటాను. వెనక్కి వచ్చి ఎవడ ఖాళీగా ఉన్నాడు ఈయన అడుగుదాం, కొమ్మది ఏటని అడుగుతారు. నేరుగా అంటాను రాయలసీమ వయసులో అనేదానికి సునీల్ గారు అంటారు, ఈ బయోపిక్ ఏది ఈయన అడిగితే బాగుంటుంది కదా, ఎవడ రాయి మీద ఖాళీ కూర్చున్నాడు. ఆవిడ వస్తారు నా దగ్గరికి, అప్పుడు చెప్తాను మొత్తం ఆ స్టోరీ చెప్తాను. అప్పట్లో 2 ఊర్లు సెంతరంగానే ఉండినాయి. మార్గ మధ్యంలో శాఖల మరి మండపం కూసుని వీళ్ళంతా బేకారుగా ఇసుపెటాకులు ఆడతా బీడులు తాగతా ఉండ్రి. ఆడ మొదలైంది గలాట. నాయరపు రెడ్డి ప్యాకెట్లు 5 రూపాయలు ఓడిపోయి బసివిరెడ్డి తలనరికి కొమ్ముద్దు పోలీస్ స్టేషన్లో పడేసినాడు. నాదే. డైరెక్టర్ గారు మన త్రివిక్రమ శ్రీనివాస్ వారికి నా ధన్యవాదాలు చెప్తున్నాను. ఆయన ఏమన్నారంటే, వీరితోనే డబ్బింగ్ చెప్పించండి అన్నారు. చెప్పించండి అంటే అది రాయలసీమ వాయిస్, రాయలసీమ లాంగ్వేజ్. ఆ స్లాంగ్ అన్నప్పుడు నేను డబ్బింగ్ చెప్తాకి వెళ్తే, ఏమండి మరి మాది వెస్ట్ గోదావరి ఏంట్రో అంటాం కానీ మరి ఇలా రాదు. లేదంటే మీరు నేను చెప్తే మీరు చెప్పేస్తారండి, అదే చెప్పండి. ఆయన అలా చెప్పారు, నేను చెప్పేశాను. అది నా వయసే ఉంచారు. డైలాగ్ బాగుంటుంది. అంటే ఈ డైరెక్టర్స్కి కూడా మీలాంటి క్యాండిడేట్స్ తగిలినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, వాళ్ళకి ఒక వజ్రం దొరికినట్టే. నిజంగా సీన్కి మీలాంటి వాళ్ళు దొరకడం ఒక అద్భుతమే కదా. నిజానికి ఇప్పుడు మన రాజమౌళి గారు కానివ్వండి, రాఘవేంద్రరావు గారు కానీ, దాసనారాయణరావు గారి, కోడిరంగకృష్ణ, ఇలాగా పాత డైరెక్టర్లలో మనుషులు టాలెంట్ చూసేవారు. టాలెంట్ చూసి ఒక డైలాగ్ చెప్పమని అప్పట్లో మూవీస్ మద్రాసులో జరిగాయండి. మద్రాసులో జరిగితే తెలుగు వాళ్ళని చూసేటప్పుడు తెలుగు వాళ్ళు ఎవరు వెళ్ళేవారు, ఈ నాటకాలు వేసేవాళ్ళు ఇటువంటి వాళ్ళే వెళ్ళేవారు. ఎందుకంటే ఒక డైలాగ్ ఇస్తే చలపతి గారు చెప్పారు, నేను నాటకాలు వేసేవాడిని, ఒక ఇంటర్వ్యూలో చెప్పారు చలపతి గారు.
నేను నాటకాల్లోంచి వెళ్ళి రామారావు గారిని కలిశాను. ఏం చేస్తున్నావా అన్నారు. సార్ నేను నాటకాలు వేస్తానండి. మరి స్టడీ ఏంటయ్యా, డిగ్రీ పూర్తి చేసుకు రావయ్యా అన్నారు. సరే నేను అలాగే ఉన్నాను, నేను వెళ్ళలేదు. ఆయన్ని తిరుపతి దర్శించిన భక్తులందరూ వచ్చి ఈయన కూడా దర్శించుకునేవారు అని ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ చూస్తే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. అటువంటి డైరెక్టర్స్ ఏం చేసేవారంటే మనిషిలో టాలెంట్ చూసి ఇతనిది ఒక 90% ఉంది, ఇంకో 10% మనం చేద్దాం అని సెలెక్ట్ చేసి చేయించేవారు. ఇప్పుడు కె విశ్వనాథం గారు ఉన్నారు, సుబి పాట చేయించారు. ఎంత అద్భుతం అండి ఆయన. ఏం పాట ఎంత బాగా చేశారు పిచ్చోళ్ళగా ఆయన. మరి ఎంత ఆ సినిమా ఎంత బాగుంది. అలాగా మనిషిలో టాలెంట్ తీసి వారు ఇంకా జోడించి చేసి ఇప్పుడు డైరెక్టర్ గారు ఉన్నారు, డైరెక్ట్గా మనల్ని ఆయన పిలవలేరు. ఆయన రూమ్లో ఉంటారు, ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటారు. ఏదో డైలాగ్ చెప్పవా అంటారు, మనం చెప్తాం, దాన్ని పక్కన పెట్టి ఆడ ఫ్రెండ్నో ఎవరినో వేసుకుంటాం. అలాగే ఎన్నో సినిమాలు నేను మిస్ అయింది. నన్ను సెలెక్ట్ చేసినవి కూడా పక్కన పెట్టేశారు. డైరెక్టర్ గారితో ఏం చెప్తారు, ఒక మూవీలో టీచర్ క్యారెక్టర్ 15 రోజులు సెలెక్ట్ చేశారండి నన్ను. డైరెక్టర్ గారు చూసి ఆడిషన్ చేసి మీరు అయితే కరెక్ట్గా ఉంటారండి, కాలేజీ లెక్చరర్ క్యారెక్టర్ బాగుంటారండి, మిమ్మల్ని పెడతాము, మీ పేమెంట్ కూడా మేనేజర్ మాట్లాడతారు అది ఇది అన్నారు. 15 రోజులు డేట్లు ఇచ్చారు. సరే ఇక వాళ్ళు అన్న టైం కూడా అయింది. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి సార్ ఏంటి మీరు సెలెక్ట్ చేశారు, తారీఖు డేట్ చెప్పారు, మళ్ళీ చెప్పలేదంటే ఏంటయ్యా నువ్వు ఇలా వచ్చేవేంటి అన్నారు. ఇదేంటంటే అంటే నీకు హార్ట్ అటాక్ వచ్చిందంట, బెడ్ మీద ఉన్నావంట అన్నారు. ఇదేంటి సార్ ఎవరి పేరు ఎవరండి, వేరే వాళ్ళేమో. ఏమై జూనియర్ సోమరావు అంటే ఎవరు? నేనే సార్. వెంకటేశ్వర అంటే ఎవరు? నేను. నీకు హార్ట్ అటాక్ వచ్చింది, బెడ్ మీద ఉన్నాడని చెప్పారయ్యా అని. ఇలా ఉంటాయి. ఎలాగంటే నాకు వచ్చిన క్యారెక్టర్ని ఎవరికో వేయటం కోసం వాళ్ళు నాకు హార్ట్ అటాక్ క్రియేట్ చేశారు. అలా చాలా అండి. అతను ఫోన్ చేస్తారు, డైరెక్టర్ గారు చెప్తారు, ఏమయ్యా మొన్న ఆడిషన్ చేశాడు అబ్బాయి అయితే బాగుంటాడు. లేడండి ఖాళీగా లేడు, వేరే దాంట్లో ఉన్నాడు, ఇలా చెప్పారు. ఆయనకి తెలియదు. అలా చాలా మిస్ అయిపోయింది. అలాగే మహానుభావుడు కొరటాల గారు నన్ను పిలిచి ఆ డైలాగ్ చెప్పించి, మరి రాఘవేంద్రరావు గారు అక్కినేనిగా చేయించిందే కాకుండా మళ్ళీ మొన్న ఒక హీరో ఫాదర్గా ఒకటి చేపించారు. ఆయన క్లాప్స్ కొట్టారు నేను చెప్పిన డైలాగ్కి, ఎంత ఆనందపడ్డారు. అలాగే ఒక టాలెంట్ని గుర్తించి చేపిస్తే అప్పుడు 100 ఆడినాయి అంటే ఎందుకు ఆడినాయి అండి. ఇవాళ మీరు ఒక గోడ మీద పోస్టులు ఇవాళ చూడండి, మళ్ళీ రేపు ఉండదు. ఎందుకు ఉండలేదు? టాలెంట్తో సంబంధం లేదు. సినిమా తీసేస్తున్నారు, అయిపోతుంది. సినిమా తీసేసి ఎవరినో పెట్టి తీసేస్తుంటారు, అంతే అయిపోయింది. కొన్ని సినిమాలు రిలీజ్ అయిన సంగతి కూడా తెలియదు. కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయినట్టు తెలియదు. కాకపోతే ఏంటంటే జనరేషన్ ఇప్పుడు అలా వెళ్ళిపోతుంది. అప్పుడు రోజులు మంచివి కాబట్టి లవకుశులు 400 రోజులు ఆడిందంట. 400 రోజులు 40 రోజులు ఆడుతున్నాయి ఇప్పుడు సినిమాలు. మరి ఎందుకు ఆడిందండి? నిజంగా రాముడే, నిజంగా సీతే, నిజంగా అక్కడ రావణాసురుడే, అలా ఉండే అక్కడ సినిమాలు. అప్పుడు ఇంత సైన్స్ టెక్నికల్లో ఇంత డెవలప్మెంట్ లేవు. అయినా సరే రీల్తో అంత బాగా అద్భుతంగా తీసేవారు మూవీలు. ఇప్పుడు నాకు డైలాగ్ ఇమ్మనండి, చక్కగా చెప్తాను. ఇప్పుడు ఏది ఎవరిస్తారు, ఎవరికైనా దాన్ని రానివ్వట్లేదండి. మరి అలా ఇస్తే బాగానే ఉంటుంది. అలా చాలా మూవీస్లో మిస్ అవుతున్నాయి. ఇప్పుడు అంతా అలా. పైగా ఏంటంటే ఎక్కువగా ఇదివరకు మేనేజర్ పిలిచేవారు, ఇప్పుడు మేనేజర్తో లేదు, కోఆర్డినేటర్లు వచ్చారు. కోఆర్డినేటర్లో పల్లెటూరులో పొలం కోత కోయటానికి మేస్త్రి అనేవారండి. మేస్త్రి 10 మంది కూలోళ్ళు తీసుకెళ్ళి కోత కోయించాడు. ఇది కూడా అంతే అయింది. అది వ్యవసాయం, ఇది సినీ ఇండస్ట్రీ. 10 మందిని తీసుకెళ్తున్నాడు, వెనకాల నుంచో పెడుతున్నాడు. అంతే వాళ్ళేమో 5,000 కడిగితే వాళ్ళకి 2,000 అంత చేతిలో పెట్టి కన్మాట్ జేబులో పెట్టుకుంటున్నాడు. ఇలాగ అయిపోయింది. కోఆర్డినేటర్ సెక్షన్ అంట. ఆయన చక్కగా కోఆర్డినేటర్ అని పిలుస్తున్నారు. అసలు దాన్ని భాషలో చెప్పాలంటే బోకరు, లేదంటే మేస్త్రి, కూలి మేస్త్రి. సో ఇటువంటి అంటే తెర మీద చూడడానికి అందంగా కనిపించినా కూడా లోపల ఇంకా చాలా జరుగుతాయి కావచ్చు ఇట్లాంటి. చాలా అండి. నాకు వచ్చిన ఎన్నో ఆఫర్లు పాడైపోయింది. చాలా అదే బాధగా ఉంటుంది. టాలెంట్ అక్కడ అవసరం లేదు. అతనికి ఎవరైనా ఫ్రెండ్ ఉంటే చాలు. ఏడయ్యా శోభన్ బాబా వెంకటేశ్వర లేడు సార్, అతను వేరే దానికి వెళ్ళిపోయాడు, మరి ఆయనకేం తెలుసు. అలాగుంటుంది. మొన్న సత్యప్రకాష్ గారు నటించారు ఒకటి, నాన్న మళ్ళీ రావా అనే మూవీలో డైరెక్టర్ గారు చూసి నాకు డైలాగులు చక్కగా రాసి చేపిస్తే, నిజంగా ప్రామిస్గా చెప్తున్నానండి ఛానల్లో, సత్యప్రకాష్ గారు క్లాప్స్ కొట్టి ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలండి, ఇలా చెప్తే ఎంత బాగుంటుందండి, ఆయన ఎంత ఆనందపడిపోయారు.
ఓకే. డైలాగ్ చక్కగా చెప్పే విధానం చూశారు ఆయన. మళ్ళీ అక్కడ సన్నివేశం ఏంటంటే ఆయన ఒక పేషెంట్ నా దగ్గరికి వస్తారు, నేను డాక్టర్ని, నీకు గాంగ్రీ అని ఒక వ్యాధి వచ్చిందంట. గాంగ్రీ అంటే వ్యాధి ఏంటి అంటాడు. అదేనయ్యా నీ కాళ్ళు పోని, అది ఒక వ్యాధి, దానివల్ల నీ కాళ్ళు అదవని చచ్చిపడిపోయి ఈ కాళ్ళు 2 తీసేయాలి, లేకపోతే మొత్తం శరీరంతం అయిపోయి నువ్వు చచ్చిపోతావా అంటే అని చెప్తాను. ఆ చెప్పే విధానాన్ని బట్టి ముందు కళ్ళజోడు పెట్టుకుంటాను, ఆ చెప్పిక అయితే కాళ్ళు తీసేస్తే నేను ఎలా బతకాలంటాడు, అప్పుడు కళ్ళజోడు తీస్తాను. నేను డైరెక్టర్ గారు చెప్పలేదు, నేనే తీసాను. ఇప్పుడు తను ఏమన్నాడంటే, అయ్యా మరి నా కాళ్ళు తీసేస్తే నేను ఎలా బతకాలంటాడు. అప్పుడు నేను ఇలా కళ్ళజోడు ఇలా తీసాను. తీసి బాధపడతాను. బాధపడి నీ కొడుకున్నాడు అన్నావు కదయ్యా, కొడుకుని కన్నావు, చదివించావు, పెద్దోడిని చేసావు, నీ బాధ్యత అతనిదే కదా, అతను చూస్తాడండి, దండం పెట్టి అంటాడు ఆయన. నా కొడుకుని ముద్దుగా ఇంజనీరింగ్ చేశాను, నా 2 కాళ్ళు లేకుండా ఒక అవిటివాడిగా మా ఇంట్లో మూలను కూర్చుని రోజు నా కొడుక్కి నేను భారం అవడం నాకు ఇష్టం లేదండి అని ఆ రిపోర్ట్లు చింపేసి ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకుంటాడు. అతను రిపోర్ట్లు చింపేసేటప్పుడు నా కళ్ళంట నీళ్ళు వస్తాయి, బాధపడతాను. అప్పుడు ఈ కళ్ళజోడు తీసేస్తేనే ఈ కంట్లో ఎక్స్ప్రెషన్ కనపడదు. అంటే ఇది అప్కమింగ్ వచ్చింది, మన ఆల్రెడీ రిలీజ్ చేశారు, ఇప్పుడు రిలీజ్ అవుతుంది, త్వరలో రిలీజ్ అవుద్ది. మూవీ నేమ్ ఏమన్నారు? నాన్న మళ్ళీ రావా. అంటే ఇప్పుడు తల్లి జన్మనిచ్చింది, కానీ సొసైటీలో బతుకుదేరు నేర్పింది ఎవరో? తండ్రి. కూడా తిప్పి గుండెల మీద ఎక్కించుకుని అది ఇది అని నేర్పింది తల్లి కూడా రాదు. తల్లి అంతవరకు రెక్కలు వచ్చే వరకే, పక్షి కూడా అంతే, రెక్కలు వచ్చే వరకే తను తెచ్చి ఆహారం తెచ్చి పెడద్ది, తర్వాత వెళ్ళి నెత్తుకుంటుంది. ఇప్పుడు సొసైటీలో కుర్రోడిని తండ్రే స్కూల్కి తీసుకెళ్ళి, లేకపోతే ఒక జాబ్ కోసం ఎవరితోనైనా మాట్లాడించి, ఏదైనా సరే తండ్రే సొసైటీలో నడిపిస్తాడు. అలాంటి సినిమా అది, ప్రతి ఒక్కరూ చూడాలి. అంటే మీరు ఇప్పటిదాకా ఇన్ని కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఆ టైటిలే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నా. అయితే ఇంకొకటి, నేను సైరా మూవీలో ఒక 1 month చేశాను. సైరా మూవీలో ఏంటంటే మంచి క్యారెక్టర్ అండి. ఏ క్యారెక్టర్? విలేజరే ఏంటంటే బ్రిటిషర్ వచ్చి, సుబ్బయ్య నువ్వు ఈ గుర్రం పరుగుపెట్టిన దానికన్నా ముందు పరిగెడితే ఈ ల్యాండ్ అంత ఇస్తాను, దానికన్నా వెనక్కి ఉన్నావంటే నీకు ఈ ల్యాండ్ అంతా మాదే అనేవాడు. అప్పుడు నేను ముందుకెళ్ళి సుబ్బయ్య పరుగు పెట్టుకొని నేను చెప్తే వినడం, సరే పరిగెడతాడు, పరుగు పెట్టి పడిపోతే నేను వెళ్ళి ఒళ్ళు వేసుకుంటా. అప్పుడు చిరంజీవి గారు వచ్చి, చిరంజీవి గారు అడవి మార్గంలో గుర్రం మీద వెళ్తారనమాట. ఆయన పడిపోతాను చూసి వచ్చి ఆ ముసలతనికి వాటర్ పట్టిస్తాడు. మేమిద్దరం ఒకే ప్రేమలో ఉంటాం. పొద్దుట ఎర్లీ మార్నింగ్ 7 గంటలకు ఫస్ట్ కెమెరా. నిజంగా ఆ భగవంతుడిని నేను నమ్ముకున్నందుకు నేను ఎంతో ఆనందపడ్డాను. ఒక గొప్ప మహానుభావుడు, నటుడు అయిన ఇండస్ట్రీలో ఇవాళ గాడిఫాదర్ లాంటి చిరంజీవి గారు పక్కన నేను నటించడం, పైగా ఇలా కాలు తగులుతాయి మోకాళ్ళు, ఇద్దరం తగిలితే సార్ని ఇలా పట్టుకుని నమస్కారం అన్నాను. నమస్కారం అన్నారు టేక్లు. అయితే మంచి సీన్ అనమాట. ఎలా అనిపించింది మీకు చిరంజీవి గారు? నాకు చాలా సంతోషం వచ్చింది. మాట్లాడారా మీరు చిరంజీవి? నమస్కారం అన్నాను అంతే, ఇంకెక్కువగా అక్కడ మాట్లాడకూడదండి. నమస్కారం అన్నాను. నమస్కారం. మాట్లాడే ప్రయత్నం, షూటింగ్ లో మాట్లాడే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఆయన క్యారవాన్కి వెళ్ళిపోతారు కదా, పెద్ద ఆయన, మనం మాట్లాడినవారు కదా, పెద్దవాళ్ళు కదా, మాట్లాడే ఫ్రేమ్ లో మీరు పక్కకి కనిపించిన మాట్లాడే అవకాశం ఉండదు. ఇప్పుడు నాజర్ గారితో మూవీ చేశా, ఆయనకి శోభన్ బాబు గారు గట్ట చూపిస్తే ఆయన మీద నువ్వే బాగున్నావు ఆయన సరదాగా అన్నారు ఆయన, నాజర్ గారు. ఆయనతో ఇది అంటే దాదాపు చాలా సినిమాల్లో, మూవీస్లో చాలా మూవీస్లో చేస్తున్నారు, సీరియల్స్ లో చేస్తున్నారు, వెబ్ సిరీస్ కూడా. అయితే మా కోసం ఒకసారి శోభన్ బాబు గారు, ఇప్పుడు కంప్లీట్ మీరు శోభన్ బాబు గారు, మీ జీవితం మొత్తం అంటే ఆ కథ పక్కన పెడితే ఇప్పుడు మీరు శోభన్ బాబు గారు, కొన్ని హీరోస్ పేర్లు నేను చెప్తాను, వాళ్ళలాగా శోభన్ బాబు గారు యాక్ట్ చేస్తే ఎట్లుంటుంది అనేది మన ప్రేక్షకులకి చూపించండి. ఫస్ట్ ఇప్పుడు మొన్నటిదాకా అంటే రచ్చ లేపిన పుష్ప 2 మూవీలో అల్లు అర్జున్ గారు తగ్గేదేలే అంటారు కదా, శోభన్ బాబు గారు లాగా అంటే శోభన్ బాబు గారు అంటే ఏ విధంగా ఉంటుంది అనేది చూస్తాం. పుష్ప మూవీలో సుకుమార్ గారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే అందులో ఫస్ట్ పుష్ప 1లో మంచి క్యారెక్టర్ ఇచ్చారు. 1, 2 కూడా చేశా. 1లో ఏంటంటే పుష్ప గారు డబ్బులు ఇవ్వాలని ఒక అతన్ని కొట్టుకుంటూ తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేసి, చెప్పరా పుష్ప డబ్బులు ఇచ్చాడని చెప్పరా అని నా కాళ్ళ మీద పడేస్తాడు. అప్పుడు నా భార్యగా చేసిన ఆవిడ ఏమంటుందంటే, అగో ఆ లక్ష్యం కూడా చెప్పండి దుబాయ్ వెళ్ళిపోద్ది సాయంత్రం అనే డైలాగు బాగుంది, వచ్చింది. నెక్స్ట్ 2లో ఏంటంటే నా ఫ్రెండ్ పుష్ప గారి ఫ్రెండ్ నా కొడుకు అనమాట, హీరో ఫ్రెండ్ ఫాదర్ని.
అయితే అతను పెళ్లిపేటలు మంచి పుష్పాన్ని తీసుకొస్తానని వెళ్తాడు. అయితే వాళ్ళు ఏం తప్పు చేశారు ఏంటో తెలియదు, జైల్లో వేస్తారు. జైల్లో వేస్తే అబ్బాయి నా కొడుకుగా నటించినప్పుడు తల ఎలా ఉంటుంది, బక్కగా ఉంటాడు. అయితే ఈ పెళ్లిపేటల మీద అమ్మాయి ఉంటుంది, ఈ అబ్బాయి రాడు. అప్పుడు అమ్మాయి తండ్రి తిడతాడు అమ్మాయిని, బుద్ధి లేనిదానా ఆడు వస్తాడేంటి, పుష్పాన్ని తీసుకువస్తాకి వెళ్ళాడు, పుష్ప మళ్ళంటి వాళ్ళు లేనోళ్ళ ఇంటికి పెళ్ళికి వస్తాడేంటి, రే బామర్ది దానికి తాడి కట్టారా అని వాడు బామర్దిని కట్టేయమంటాడు. ఈ లోపల పుష్ప గారు అడుగు పెట్టి నా కొడుకుని గెంటుకుంటూ వస్తాడన్నమాట. గెంటుకు వచ్చి ఇలా కుర్చీలు ఇలా అని ఇలాగ అంటాడు. అప్పుడు నేను ఆయన దగ్గరే ఉంటా, నమస్కారం అన్నాను, మాట్లాడారు. నేనే సార్ ఆ అబ్బాయికి ఫాదర్ అన్నాను. ఆహా అవునా అన్నారు, నవ్వారు, మాట్లాడారు. అయితే అది నైట్ సీన్, అది ఆర్ఎఫ్సీలో తీశారు. అయితే నైట్ వల్ల క్లియర్గా కనిపించాం. ఆ పెళ్ళికూతురు తండ్రి డైలాగ్ ఉంటుంది, పెళ్ళికూతురు తండ్రి దగ్గరే నేను నుంచి ఉంటాను, అంటే పెళ్ళికొడుకు తండ్రిని అనమాట. పుష్ప 2లో కూడా చేశాను. సరే, ఒక్కసారి పుష్ప స్టైల్ బాబు గారు అంటే ఎట్లుంటది చూద్దాం ఒకసారి. ఏంటో తగ్గేదే లేదా అసలు ఎక్సలెంట్ ఉంది నిజంగా. శోభన్ బాబు గారు తగ్గేదే డైలాగ్ చెప్తే ఇట్లనే ఉంటదేమో. ఓకే, నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడిస్తా అంటారు కదా, ఒకసారి ఆ డైలాగ్ ఎట్లుంటది? లేదు, మీరు చిరంజీవి గారి వాయిస్ లో చెప్పినా పర్లేదు, శోభన్ బాబు గారిలా చెప్పినా పర్లేదు. చిరంజీవి గారి డైలాగు శోభన్ బాబు గారు చెప్పాలా? మొక్కే కదా అని కోస్తే పేక కోస్తా అంటే శోభన్ బాబు గారి డైలాగ్ లో అంటే ఒక పదం ఒక 2-3 సార్లు రిపీట్ అయిపోయింది ఇట్లా. కోస్తానన్న దాన్ని కోస్తా అంటారు అనమాట. సో ఇప్పుడు ఫైనల్ గా వెంకటేశ్వర్లు గారు అలియాస్ జూనియర్ శోభన్ బాబు గారు, ఎట్లా ఉంది ఇప్పుడు మీ కెరీర్? అంటే సరే ఇన్ని కష్టాలు పడ్డారు సినీ ఇండస్ట్రీలో, ఆపర్చునిటీ వస్తున్నాయి, బట్ చెప్పుకోదగ్గంటే మెయిన్ లీడ్ అయితే కాదు. ఇప్పటి వరకు మీ జీవితం ఏ విధంగా ఉంది? అంటే ఇటు నాటకాలు, సన్మానాలు, అవార్డులు, అంటే ఇటు శోభన్ బాబు పరంగా లేక ఇంకా ఆర్టిస్ట్ పరంగా ఇవన్నీ ఓకే సాఫీగా సాగుతుందా? అంటే మీరు అనుకున్నంత వరకు ఉందా? అయితే మీరు అడిగారు కాబట్టి ఈ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు అంటే ఒక 50 years బ్యాక్ ఒక కళాకారుడు అంటే ఒక ఆర్టిస్టు మద్రాసులో ఉన్నప్పుడు చిరంజీవి గారు వాళ్ళు, మోహన్ బాబు గారు, ఇటువంటి వారందరూ కూడా వెళ్ళి అక్కడ ప్లాట్ఫారాల మీద ఉండి పైపు వాటర్ తాగి రూముల అద్దెలు కట్టుకోలేక కష్టపడి అప్పుడు ఆ కళామ తల్లి వారిని వాళ్ళ ఒక స్థాయి, ఒక నక్షత్రాలలాగా, ఆ నక్షత్రాలు ఎలా ఉన్నాయి వీరు ఇలాగా ఉండిపోతారు, అంత ఆ కళామ తల్లి తీర్చిదిద్దింది. కానీ ఇప్పుడు జనరేషన్లో కళకి కళంకం వచ్చినట్టు ఇప్పుడు ఒక మంచి సీనియర్ని గుర్తించేది లేదు. ఎవరో వస్తారో ఏదో పెడతారో ఏదో తీసేస్తారో ఏదో అయిపోతున్నాయి. అందుకని నిజంగా ఇప్పుడు కొందరు డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు వస్తున్నారు, మంచి మంచి మూవీ తీస్తున్నారు. ఇప్పుడు కోర్టు హిట్ అయింది, మరి అలాగే మన సంక్రాంతికి వస్తున్నాం, ఇలా కొన్ని మూవీస్ ఉన్నాయి. అందరూ పాడు చేస్తున్నారని కాదు, చాలామంది డైరెక్టర్స్ మంచి ఇప్పుడు ఈ సొసైటీకి అనుకూలంగా ఉండేటువంటి మూవీస్ తీస్తున్నారు, కొన్ని జనరేషన్కి అనుకూలంగా హిట్ అవుతున్నాయి. కాకపోతే ఏంటంటే టాలెంట్ చూసి చేయించే వారిది చాలా ఎక్కువగా అవి హిట్ అవుతుంటాయి. చిన్న ఇండస్ట్రీలలో ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే, నేను అటు శోభన్ బాబు గారు గట్టపేయటం వల్ల మనకి ఎప్పుడన్నా ఎవరన్నా ఈవెంట్లకు పిలుస్తున్నారు, దానివల్ల రూమ్ రెంట్ అని లేదా దేనికో ఉపయోగపడుతున్నాయి. అలాగే మూవీస్లో కొన్ని సినిమాలకి మూవీస్లో చేస్తున్నాను. కొందరు అయితే డైరెక్టర్ గారు ఒప్పుకున్న ఆడు గొప్ప కోసం వేరే వాడిని పెట్టడం కోసం అతను ఎందుకంటే శోభన్ బాబులో ఉంటాడా అని తప్పించేసే టైప్ కూడా జరుగుతుంది. అలా కూడా జరుగుతుంది. అలాగే 2 మూవీల్లో నన్ను సెలెక్ట్ చేశారు. 2 మూవీల్లో ఎవరో అడ్డపడి, ఎందుకంటే అతను డూబ్ శోభన్ బాబులా ఉంటాడు, అతను శోభన్ బాబు గెటప్ వేస్తే శోభన్ బాబు గారిని, శోభన్ బాబు గారు గెటప్ వేసినప్పుడు శోభన్ బాబు గారు ఎంత అవుతాను ఏంటంటే అది వంకతో వాళ్ళు వేరే వాళ్ళ ఫ్రెండ్ని ఎవరిని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకోవడం కోసం ఇలా చేస్తున్నారు. అలాగా 2 మూవీలు కట్ అవ్వండి. మరి ప్రభాస్ గారు మూవీలో చేశాను ఒకటి మేనేజర్ క్యారెక్టర్, రాజాసాబ్ ఏదో వస్తుంది కదా, అందులో మారుతి గారి డైరెక్షన్లో. అప్పుడు పూర్వం రాణీలు రాజులు కాలంలో చిస్తూ ఇలా మూటలతో తెచ్చిచ్చేవారు కదా, ఆ సన్నివేశంలో నేను ఒక మేనేజర్ని, అప్పట్లో వాళ్ళు గుమ్మస్తాలు అనేవారు. ఒక సీన్లో మంచి రాణి గారికి డబ్బు ఇలాగ ఇవ్వటం ఈ సన్నివేశం. అలాగే బాబీ గారు మొన్న డాకు మహారాజ్లో జడ్జి క్యారెక్టర్ ఇచ్చారు. అయితే ఆ కెమెరా
నా మించి అలా వెళ్ళిపోద్ది. హీరో విలన్ తమ్ముడికి నేను శిక్ష ఇస్తాను, 14 రోజులు రిమాండ్ విధిస్తాను. ఏనుగు దంతాలు పులి చర్మలు అమ్మినందుకు ఇతనికి 14 రోజులు రిమాండ్ అని అంటాను జడ్జిని. అయితే కెమెరా ఇలా వెళ్ళిపోతే నన్ను క్లియర్గా చూపించలేదు. ఇలా కొన్ని జరుగుతున్నాయి. అంటే మొత్తానికైతే మీరు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నానండి, కానీ సొమ్ము అయితే రాలేవు. అసలు అమౌంట్ లేదు. ఇంటికాడ ఇప్పటికీ కూడా తిడుతున్నారండి, వచ్చేయండి ఎందుకు మనకి ఇబ్బంది పడుతుంది. అయితే స్టూడియోలో తీసేసానండి. 1 month వెళ్ళిపోయాను. ఇక్కడ వేషాలు ఏం లేవని మొన్న 1 month వరకు ఇంటి దగ్గరే ఉన్నాను. అప్పుడు ఆ కానిస్టేబుల్ మంజు ఒక కంటిన్యూ క్యారెక్టర్ వాళ్ళు పిలిస్తే వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలండి, ఎందుకంటే ఇక్కడ ఏం లేవు, రూమ్ కట్టలేము, తినాలంటే మనకు కనీసం అమౌంట్ కావాలి. చాలా ఇబ్బంది పడుతున్నాను నిజంగా. ఏంటంటే నా పరిస్థితి చాలామందికి ఉంటుంది. పైకి కళాకారుడు మంచి బట్టలు ఇలాగ నీట్గా కనపడతారు, లోన చిరిగినటువంటి బనియలు ఉంటుంది. కళ్ళంట నీళ్ళు రావట్లేదు, కానీ ఏడుస్తూ చెప్పినట్టే నా మాట ఏంటంటే అస్సలు అమౌంట్ వచ్చే సినిమాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి లేవు. ఏదో ఒక పెద్ద సినిమా చేసాం, 20 రోజులు చేసాం మైసూర్ వెళ్ళి, ఆ అమౌంట్ ఇప్పుడు రాలేదు. ఎంతోమంది పోరాడుతున్నారు, ఆ డబ్బులు ఇవ్వట్లేదు. ఏం చేస్తామండి, పెద్ద బ్యానర్ గట్టిగా ఇప్పుడు మనం ఇవ్వలేదు అని అంటే మళ్ళీ అబ్బాయిని మళ్ళీ పిలవద్దు అంటారు. ఇలాగా చెప్పుకోవడానికి కూడా లేదు. ఒక కెమెరామెన్ అండి, ఒక ప్రొడక్షన్ అండి, ఇంకొకటి ఎవరైనా సరే వాళ్ళు పోరాడుతున్నారు. ఏమంటే మేకప్ మ్యాన్ యూనియన్లు ఉన్నారు, వాళ్ళకి అమౌంట్ రాకపోతే ఆ మేకప్ వేయటం మానేస్తున్నాడు, వాళ్ళకి డబ్బులు రాకపోతే కెమెరా ఆపేస్తున్నాడు. కానీ ఈ నటించే నటుడికి మట్టుకు, ఈ చిన్న ఆర్టిస్టులకు మట్టుకు డబ్బులు ఎగ్గొట్టి సార్ మా డబ్బులని గట్టిగా అడిగితే ఆడు గట్టిగా అడుగుతున్నాడు, అని ఏ మూవీలో పెట్టకండి అని మళ్ళీ 2వ మూవీలో పిలవడం మానేస్తున్నారు. మా డబ్బులు ఇవ్వండి అనటానికి, మాది మేము అడుక్కోవడానికి కూడా ధైర్యం లేదండి. మళ్ళీ నెక్స్ట్ పిలవరేమో, మళ్ళీ ఈ మేనేజర్ ఏమంటాడంటే ప్రతి గొడవ పెడతాడంటే డబ్బులు ఇవ్వలేదు అని పిలవకుండా అంటారు. అలా అంటారని ఇలా మూసుకుని ఆ డబ్బులు వాళ్ళు ఇస్తే తీసుకోవడం, లేకపోతే లేదు. అలాగా నాకు సీరియల్లో 13 రోజులు అమౌంట్ రావాలి. ఈ ఒక పెద్ద మూవీలో 23 రోజులు రావాలి. ఆ 23 రోజులు చెప్పండి, 23 రోజులు అంటే కనీసం వాళ్ళు ఇచ్చేది అంతా, మాకు వచ్చేది మామూలుగా 2,000 3,000 అంతకన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. వాళ్ళు చూస్తే బయట ఏమనుకుంటారంటే సినిమా యాక్టర్ అంటే రోజుకి 10,000 వస్తాయనుకుంటారు. అసలు విషయం ఏంటి, 2,000 3,000 కన్నా ఎవరు ఎక్కువ ఇవ్వట్లేదు. మళ్ళీ ఈ 2,000లో ఆ కోఆర్డినేటర్ సగం కొంత నొక్కేసి ఇస్తున్నాడు, అది ఎవరికి తెలియట్లేదు. ఇది నిజంగా ఏ చిరంజీవి గారు లాంటి ఆయనకు తెలవాలి. కళాకారులకి డైరెక్ట్గా ఆ బ్యానర్ పిలిచి 2,000 ఇచ్చినా చాలు, ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి 2,000 ఇచ్చినా నిజంగా కళాకారులు అందరూ సంతోషిస్తారు. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా మా అసోసియేషన్ మెంబర్ని నేను అన్నారు. అవును, అంటే మీరు కొంచెం పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం ఏం చేయలేదు? ఇది మా అసోసియేషన్లోకి వెళ్ళి మనం చెప్పే అంత ఇది కాదు. మా అసోసియేషన్లో కంప్లైంట్, మాకు అమౌంట్ రావట్లేదని కంప్లైంట్ ఇవ్వాలి అంటే మన బ్యానర్ మనల్ని పిలిచినట్టు వాళ్ళు కాగితం ఇవ్వాలి. పలానా వెంకటేశ్వరరావుని మేము పిలిచాము, ఇన్ని రోజులు మా బ్యానర్లో చేశాడు అని ఆ ప్రొడ్యూసర్ గారు కానీ మేనేజర్ కానీ ఎవరన్నా ఇవ్వాలి. మనం పెట్టుకోవడమే ఘనంగా ఉంటే వాళ్ళు కాగితం ఇస్తారు, మళ్ళీ ఇంటికి ఇస్తారు, ఎవరు కదా, ఎవరు కనీసం ఇన్ని రోజు మా మూవీలో చేశాడు అని ఆధారం ఏమి ఉండదు మాకు. అలాగే కెమెరామెన్కి ఆధారం ఉంది, అందరికీ ఆధారాలు ఉన్నాయి, ఒక ఆర్టిస్ట్కి ఆధారం లేదండి. అంది కాబట్టి ఎందులో అయినా సరే, ఇప్పుడు తెలంగాణ టీవీ అండ్ మూవీ ఆర్టిస్ట్ యూనియన్లో నేను మొన్న ఎలక్షన్లో మంచి మెజార్టీతో గెలిచాను, ఈసీ మెంబరు. అయితే మా యూనియన్ కొంత పోరాడారు. మాలాంటి ఆర్టిస్టులు 1,000 మంది ఉన్నారు, వాళ్ళందరి కోసం కొందరు కోఆర్డినేటర్లో కొంతమందికి సగం, ఇప్పుడు 10,000 ఇవ్వాలితే 5,000 ఇచ్చి అలా కొందరిని చక్కబెడితే వాళ్ళు చచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు, సరేలే ఫోన్లే ఇన్ని రోజులు రాదనుకున్నాం వచ్చిందిలే అని 10,000 తీసుకునేవాడు 5,000, 30,000 తీసుకున్నాడు 15,000 అలా తీసుకుంటున్నారు. ఏం చేస్తామండి, ఇప్పుడు నాకు 23 రోజులు అమౌంట్ రావాలి, కనీసం రోజుకి 2,000 వాళ్ళు ఇచ్చిన 40,000 పైనే రావాలి. ఇప్పుడు 40 ఇస్తాడో అందులో ఎంత తగ్గవుతాడో, అసలు సగమే ఇస్తాడో, ఆ సగం కూడా ఇస్తలేదు. అప్పుడే 2022 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి, 3 సంవత్సరాలు అవుతుంది. మరి ఏం తింటాం, మనకన్నా వచ్చేది అన్న 10,000, వచ్చేది 2,000. ఈ 2,000లో అలా ఎగ్గొడితే ఎలాగా? కాబట్టి చిరంజీవి గారు కానీ పెద్ద ఆర్టిస్టులు మహానుభావులు ఈ కళాకారులు ఈ ఆర్టిస్టుల యొక్క బాధ తెలుసుకుని ఈ కోఆర్డినేటర్ల సెక్షను లేకుండా డైరెక్ట్గా ఆఫీస్ నుంచి పిలిచి 2,000 ఇచ్చినా పర్లేదు, డైరెక్ట్గా వచ్చేస్తాయి అమౌంట్. అలా దసరా చేశాండి,
ఒక నెల చేశాను చక్కగా. వారానికి వేసేవారు అమౌంట్. నన్ను ఆఫీసు సెలెక్ట్ సూర్య సెకండ్ హీరో ఫాదర్ నేను. ఓకే. దసరాలో సెకండ్ హీరో ఫాదర్ సూర్య ఫాదర్ నేను. ఓకే ఓకే. అదే వారానికి వేసేవారు అమౌంట్. అలా కొన్ని బ్యానర్లు ఉన్నాయండి, చక్కగా అమౌంట్ వేసేస్తుంటారు. చాలామంది ఆర్టిస్టులు డబ్బులు రాక, చెప్పుకోలేక, కంప్లైంట్ ఇవ్వలేక ఏడుస్తున్నారు. నిజంగా ఇప్పుడు ఎవరో ఎందుకు నేనే చెప్పుకోలేక నేను నెల నుంచి మా ఇంటికి వెళ్ళిపోయా. ఇక వేషాలు లేవు, అవతల రావాల్సిన డబ్బులు లేవు, అవతల రూమ్ అద్దె కట్టాలి, తినాలి, రోజుకి కనీసం ఏ చెడ్డ అలవాట్లు లేకపోయినా భోజనానికైనా 100 రూపాయలు కావాలి. అర్థమవుతుందండి. ఇందాక మీరు అన్నారు కదా, చూడ్డానికి ఇట్లా రంగురంగుల బట్టలు ఉన్నా లోపల చినిగిన బనీన్ ఉంటుంది, అది ఎవరికి కనిపించదు. ఇప్పుడు ఇది శోభన్ బాబు గారు గెటప్ అండి, ఇవి ఎంత నీట్గా ఉన్నాయి. మరి ఇప్పేసి నేను బయటకు వెళ్తే నేను ఎలా ఉన్నాను, వెంకటేశ్వర ఎలా ఉంటాం, ఇలాగ ఉంటామా? ఉండం. ఓన్లీ నటుడు నటించేంత వరకే, ఒక రిచ్ గెటప్ రిచ్గా నటించేంత వరకే. తర్వాత నిజ జీవితం నటించడం కుదరదు, జీవించాలంటే మెయింటైన్ చేయడానికి కూడా చాలా కష్టమే. కష్టమే మరి షూట్ అవి కొనాలి కదా. షూట్లు ఒక షూట్ కాదు, రోజు ఇదే వేస్తున్నాడు అంటారు కదా, 4-5 షూట్లు కొనాలి. మినిమం ఒక 6,000 10,000 అవుతాయి. ఈ స్పెట్స్ అన్ని విగ్ అని అవన్నీ ఉంటాయి. అందరినీ అలరించినా కూడా మీ లోపల చాలా మరి అంతే కదా. కళాకారుడు పైకి నవ్వుతాడండి, లోన బాధ ఉంటుంది. ఆ బాధ మహానుభావులు ఆ బాధలు పడ్డ పెద్ద పెద్ద నటులు తెలుసుకుని ఏదో చిన్న బ్యానర్లో కథ అంతా డైరెక్ట్ అమౌంట్ 2,000 ఇచ్చినా పర్లేదు, డైరెక్ట్గా ఇస్తూ ఉంటే చాలామంది కళాకారులు. ఇప్పుడు కళాకారుడికి ఎవరైతే ఎగ్గొట్టారో ప్రతి కళాకారుడి శాపం తప్పుగా తగిలిద్ది. అలా ఎగ్గొట్టకుండా డబ్బులు ఇచ్చేసిన వాళ్ళు మూవీస్ చక్కగా హైలైట్ అవుతున్నాయి, చక్కగా సూపర్ హిట్ అవుతున్నాయి చాలా సినిమాలు మూవీలు అలాగా. చూద్దామండి. అంటే ఇప్పుడు మీరు మీ బాధనంతా చెప్పుకున్నారు, మీ మాటలు అంటే ఆ పెద్ద యాక్టర్సే కానివ్వండి, పెద్ద డైరెక్టర్సే కానీ ఎవరైనా సినిమా పెద్దలు వినాలి. మీలాంటి వాళ్ళు ఎంతోమంది ఆర్టిస్ట్ ఎంతోమంది అండి. ఇప్పుడు నేనంటే ఛానల్ ముందుకి శోభన్ బాబు గారు గెటప్లో వచ్చాను, వెంకటేశ్వరరావు మీరు పిలుస్తారని నన్ను పిలవరు, నేను మామూలుగా ఉంటాను, ఈ ఇతనితో చేయించడం ఏంటి అనుకుంటారు. ఆ శోభన్ బాబు గారి గురించి చెప్తున్నాను, ఆ కళాకారుల బాధ. ఇప్పుడు ఒకప్పుడు కృష్ణ గారు నటించేటప్పుడు ఆయన ఒకటే అనేవాడంట, సినిమా డబ్బులు రానివ్వండి నష్టం రానివ్వండి, ఆర్టిస్టులు బాగుపడతారు, ఆర్టిస్టులకు భోజనం దొరికిద్ది అనేవాడంట. కళని నమ్ముకుని భార్య బిడ్డలని వదులుకుని దీని మీదే బతికేవాళ్ళు దీన్ని కనీసం మనం వేషం చెప్తే 2,000 ఇచ్చి ఆ రోజు భోజనం దొరికిద్ది అని వాళ్ళు ఎంత ఆనందపడతారని ఆ మహానుభావుడు నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నానండి. అందుకు కాబట్టి ఆయన చేసిన పుణ్యమే ఇవాళ మహేష్ బాబు గారు స్టార్ అవ్వాడు. ఇవాళ ఏమి లోటు లేకుండా. తండ్రి డబ్బే సంపాదించక్కర్లేదండి, పుణ్యం సంపాదింస్తే ఆ పుణ్యం కొడుకు వస్తుందండి. పాపం సంపాదించిన కొడుకులు ఇవాళ ఎలా ఉన్నారో లోకం మీద భగవంతుడు అందరికీ తెలుసు. మా కృష్ణ గారు ఒక డైరెక్టర్ గారు కానీ ఒక ప్రొడ్యూసర్ వచ్చి, ఏమండి ఈ సినిమా మాకు అటర్ ఫ్లాప్ అయిపోయిందండి, లాస్ వచ్చిందండి, పోన్లండి నాకు డబ్బులు ఇవ్వవద్దులే అనేవాడంట ఆ మహానుభావుడు. మరి అలాగ అనబట్టే ఎన్నో సినిమాలు తీశాడు ఆయన, ఎన్నో సినిమాలు తీసి ఎంతోమందికి ఆయన ఒకటే అనేవాడంట, మనం ఒక కళాకారుడికి ఒక రోజు భోజనం పెడుతున్నాం అందులో తృప్తి పడేవాడంట ఆయన. నిజంగా మరి మన ఛానల్ ద్వారా అలాంటి మహానుభావులు ఉంటే ఆ పుణ్యం వాళ్ళ బిడ్డలను కాపాడుతుందండి. అంటే మేము కూడా అంతవరకు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే మేము కూడా చేస్తాం. ఇప్పుడు చేసేటువంటి పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, ఒక్క కళాకారుల్ని డైరెక్ట్గా పిలిచి ఆఫీస్ ద్వారాగా 2,000 అవ్వనండి 3,000 అయినది. సైరా మాకు అలాగే ఇచ్చేవారు అమౌంట్, సైరా చక్కగా నెలకి అమౌంట్ వేసేసేవారండి. చిరంజీవి గారి బ్యానర్లో అప్పుడు బాగానే వచ్చేసాడు అమౌంట్. రాను ఇది కోఆర్డినేటర్ల ద్వారా వెళ్ళి కొద్దిగా మమ్మల్ని ఇబ్బంది, అంటే బ్యానర్ డబ్బులు ఇస్తున్నారు, ఈ కోఆర్డినేటర్ నొక్కేసి అదే మనం ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ మీద దెబ్బలాడతాకలేదు, వాడు పిలవడం. సరే ఇప్పుడు ఈ బ్యానర్లు ఏమో వాళ్ళని నమ్మి వాళ్ళకే ఇస్తున్నారు, అలాగని వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని గట్టిగా అడగలేము. ఈ కళాకారులందరూ నిజంగా దొంగోడిని తేలు కుడితే ఎలాగైతే ఊరుకుంటాడో మాట్లాడకుండా అలాగైపోయింది. మేము దొంగలం కాదు కళాకారులమే, అయినా సరే బతుకు అలాగైపోయింది. నిజంగా నేను ఒక నెల వెళ్ళిపోయానండి ఇంటికి వేషాలు లేక. ఇప్పుడు కూడా ఏదో ఒక ఆ సీరియల్లో కంటిన్యూ రమ్మంటే వచ్చాను, మళ్ళీ వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు ఏం లేవండి, ఎవరు పిలవట్లేదు, టాలెంట్ లేక కాదు, బోకర్ చేతులకు వెళ్ళిపోయింది వాళ్ళు మనల్ని పిలవరు. ఈ గెటప్లో ఉండి ఏడవకూడదు, కానీ వెంకటేశ్వరరావుగా ఉంటే నిజంగా ఏడుద్దునండి, ఈ గెటప్లో ఏడవకూడదు. నిజంగా అండి నాలాంటి కళాకారులు పైగా హైదరాబాద్లో ఉండాలంటే చిన్న రూము 10,000 అండి, చిన్న రూము 5,000 10,000. మేము సంపాదించే సంపాదన రూములు అద్దె కడతాకే సరిపోతుంది మా జీవితం. ఇంటికాడ పెళ్ళడానికి సరైన భోజనం సరైన తిండి పంపించడానికి లేవు.
ఇంకా అనకూడదు కానీ ఇంకో కొందరు అయితే పాపం అలవాటు పడి సాయంత్రానికి ఏదో కాయ కావాలి అలాంటి వాళ్ళు అయితే ఇంక అప్పు చేసుకు బతుకుతున్నారు. అవి అప్పు అయినా ఎన్నాళ్ళు ఎత్తారండి, ఉన్న ఇంటికాడ అమ్ముకుని వచ్చి ఇక్కడ పని చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ మాటల ద్వారా ఎవరైతే సినీ ఇండస్ట్రీకి రావాలి అని అనుకునే వాళ్ళకి ఇవన్నీ ఆలోచిస్తారు మీరు చెప్పే మాట. సినీ ఇండస్ట్రీకి రావాలని కొత్తగా అనుకునేవాడు ఎవడో ఇప్పుడు కొత్తగా అందరికి కుర్రోళ్ళందరికీ జనరేషన్ అర్థమైపోయిందండి. ఒకవేళ వచ్చినా 4 రోజులు ఉంటాడు, 5వ రోజు నాడు జంపు జలానండి. ఎందుకంటే ఇక్కడ రామాయణం వాడికి అర్థమైపోయింది. అంటే అప్పుడు పూర్వం మహానుభావులు టాలెంట్ చూసి చిరంజీవి గారు అంత గొప్ప గొప్ప అవ్వారు అంటే అప్పుడు డైరెక్టర్లు మంచోళ్ళు, అప్పుడు బ్యానర్లు ప్రొడ్యూసర్లు మంచోళ్ళు, అప్పుడు సినిమాలను ఆదరించేవారు ప్రజలు. 100 రోజులు ఆడిని అంటే ఆదరించేవారు కాబట్టి ఆ సినిమాలు అలాగా ఆడిని అందరికీ భోజనం ఉండేది, అందరూ అది వృద్ధి చెందింది. ఇప్పుడు అంతా ఇలా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు అన్నీ అలాగే అయిపోతున్నాయి. అంటే ఇప్పుడు మీ బాధని చెప్పుకున్నారు, అంతేకాకుండా శోభన్ బాబు గెటప్లో మమ్మల్ని అందరినీ అలరించారు, డైలాగ్స్ చెప్పారు, సంగీతం పాటలు పాడారు, ఇంకా నాటకాలలో చెప్పినటువంటి పద్యాలను కూడా మాకు చెప్పారు. చాలా సంతోషం. నాకు తెలిసి ఈ వీడియో ప్రేక్షకులందరికీ నచ్చుతుందని నేను కూడా భావిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ శోభన్ బాబు గారు, వెంకటేశ్వర్లు గారు. మీకు ఖచ్చితంగా అంటే ఈ చాలా పెద్ద పెద్ద మూవీస్లో మీరు యాక్ట్ చేస్తున్నారు, సో ఖచ్చితంగా మీకు ఒక మంచి గుర్తింపు వస్తుంది. అంటే ఆల్రెడీ మీకు వచ్చింది, ఎన్నో అవార్డులు అందుకున్నారు, బట్ ఇంకా మంచి గుర్తింపు లభించి మెయిన్ లీడ్లో అంటే మెయిన్ రోల్ మీరు చేయాలని మా ఛానల్ తరఫున మేము కూడా భావిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తల్లి. ఒక్కసారి ఎండింగ్లో ఇంకా లాస్ట్లో మా ప్రేక్షకుల కోసం మా ఛానల్ తరఫున మీరు ఒక్కసారి ఒక మాట చెప్పండి. మన ఛానల్ న్యూస్ టుడే తప్పక చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆదరణే ఈ యొక్క ఛానల్ అభివృద్ధికి మీరు తోడ్పడండి. సో చూసారు కదండి ఈ వీడియో. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అంతేకాకుండా మీ సలహాలు సూచనలు మాకు చాలా అవసరం. సో చూస్తూనే ఉండండి న్యూస్ టుడే.